దిస్ ఈస్ కవిత విత్ ఎ డిఫరెన్స్. భగవద్గీత అంటే మరణగీత కాదు, జీవన గీత. భగవద్గీతని నేర్చుకుంటే రాత మార్చుకోవచ్చు అంటూ తన గానామృతంతో భగవద్గీతకి ఉద్యమంలా ప్రచారం చేస్తూ భగవద్గీత ఫౌండేషన్ ద్వారా ఇప్పటి తరానికి గీత గురించినటువంటి ప్రాధాన్యతని, ప్రశస్యతని, ప్రాముఖ్యతని వివరిస్తున్నటువంటి గంగాధర శాస్త్రి గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. గంగాధర శాస్త్రి గారు, నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు మీరు? క్షేమం. లోకమంతా లోకా సమస్త సుఖినో భవంతు అని ప్రపంచం అంతా సుఖంగా ఉండాలి, శాంతి, ముఖ్యంగా శాంతిగా ఉండాలి. ఈ ప్రపంచంలో ఉన్న పంచభూతాలు శాంతిగా, విశ్వంలో ఉన్న పంచభూతాలు శాంతిగా ఉంటేనే మనం శాంతిగా ఉంటాం అని కాంక్షించిన దేశంలో పుట్టినందుకు ముందు నేను ఆనందపడుతూ శ్రీకృష్ణార్జున సంవాదంలాగా మన ఇద్దరి మధ్యన ఈ కాన్వర్సేషన్ లోక కళ్యాణానికి ఉపయోగించుగాక. తప్పకుండా. కృష్ణం వందే జగద్గురు. వందే జగద్గురు. యా, కృష్ణుడు అందరికీ ఒక జగద్గురువు. మనకు కావాల్సింది జ్ఞానాన్ని, గీతాసారాన్ని అంతా పంచారు. అయితే ఫస్ట్ గంగాధర శాస్త్రి గారి గురించి మాట్లాడుకుంటే, భగవద్గీత ఫౌండేషన్ని మామూలుగా కాదు, ఒక ఉద్యమంలా, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఉద్యమంలా ఉధృతంగా ఇంత విశ్వవ్యాప్తం చేస్తున్నారు. ప్రతి చోటికి, ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ అంటారు, అలా విశ్వవ్యాప్తం చేస్తూ ప్రతి చోటికి వెళ్ళాలని అనుకున్నారు. అయితే సడన్గా అంతకుముందు గంగాధర శాస్త్రి గారు 90sలో ఫిల్మ్ జర్నలిస్ట్గా ఉన్నారు. ఆ తర్వాత సినిమాలకి పాటలు పాడారు. సడన్గా ఇటు భగవద్గీతకు వచ్చేసి కాలింగ్ అంటారు కదా, ఎవరు పిలిచారు, ఎలా టర్న్ అవుట్ అయ్యారు, ఎందుకు ఇలా వచ్చేసారు మీరు భగవద్గీత ఫౌండేషన్? చాలా గొప్ప ప్రశ్న ఇది. నేను చాలా చోట్ల సమాధానం చెప్పాను, కానీ మీరు కూడా జర్నలిస్ట్ కావడం వల్ల, నా ముందు ఒక సీనియర్ జర్నలిస్ట్ కూర్చున్నారు. జర్నలిజంలోంచి నేను బయటకు వచ్చి దాన్ని ఏమంటారు, ఒక స్వకల్యాణం నుంచి లోక కళ్యాణం వైపుకి రావడానికి నన్ను డ్రైవ్ చేసిన ప్రధానంగా ఒక ఇన్సిడెంట్ మీకు చెప్పాలి. అంటే ఎవరో తోసేస్తే తప్ప మీకు మామూలుగా ఈత రాదండి. అవును. ఎవరన్నా తోసేశారనుకోండి, అలా సముద్రంలోకి తొంగి చూస్తున్నట్టుగా, నదిలోకి తొంగి చూస్తున్నప్పుడు, లేదా బ్రిడ్జ్ మించి ఒక ఇందులోకి తొంగి చూస్తున్నప్పుడు ఎవరైనా తోసేశారనుకోండి, మీరు ఫస్ట్ టైం జీవితంలో మీరు ఈదటం అనేది నేర్చుకుంటారు. అప్పటిదాకా అసలు జీవితంలో మనకి ఈత నేర్చుకోకుండానే చాలా జీవితాలు గడిచిపోతాయి. నాకు ఈత రాదు. అట్లా ఎవరు డ్రైవ్ చేశారనే ప్రశ్నకి మొట్టమొదటి సమాధానం పరమాత్మ. నేను ఊహించండి, ఇది స్వయంగా శ్రీకృష్ణుడే. అది ఖచ్చితంగా అంతకంటే మీరు లాజిక్ కోసం వెతికి ఎక్కడైతే లాజిక్ దొరకదో అక్కడ దేవుడు కనపడతాడు. మీరు గీత ఏమని చెప్తుందంటే, మీరు ఏం తెలుసుకున్న తర్వాత ఇంకొకటి తెలుసుకోవడానికి మిగిలి ఉంటుందో ఎప్పటికీ, దాని పేరు సైన్స్. ఏం తెలుసుకున్న తర్వాత ఇంకొకటి తెలుసుకోవడానికి మిగిలి ఉండదో, అల్టిమేటో, ఇది తెలుసుకున్న తర్వాత ఇంకేం తెలుసుకోవాల్సిన అవసరం లేదని భావిస్తామో, దాని పేరు స్పిరిచువల్ సైన్స్. ఆ స్పిరిచువల్ సైన్స్లోకి నేను రావడానికి ప్రధానమైన కారణం, నేను గతంలో 12 సంవత్సరాల పాటు ఈనాడు అనే దినపత్రికలో పనిచేశాను. సితారాలో కూడా చేశారు. సితారా, ఈనాడు. సితారాలో 2 సంవత్సరాలు, అంటే 12 సంవత్సరాలు సితారాతో కంటిన్యూ అయ్యాను. మధ్యలో రెండు సంవత్సరాల నుంచి, అంటే 1990 నుంచి 92 వరకు సితారాలో కంటిన్యూ అవుతూ 92లో ఈనాడులో సినిమా పేజీ పెట్టారు. ఆ సినిమా పేజీకి కూడా సితార స్టాఫే పనిచేయాల్సిన పరిస్థితి. సో ఈనాడుతో మమేకమై అక్కడ నేను ఈ మ్యూజికల్గా ఆడియో సిడీస్ రిలీజ్ అవుతుండేవి, వాటి రివ్యూస్ రాస్తుండేవాడిని. సో గంగాధర్ అనేవాడు ఆడియో రివ్యూస్ రాస్తే సినిమా ఇండస్ట్రీలో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ మంగళవారం ఆ పర్టికులర్ శీర్షికని చూస్తుండేవాడు, ఎదురు చూసేవాళ్ళు. ఎవరిని తిడుతున్నాడు, ఎక్కడ విమర్శిస్తున్నాడు, వీడికి దంత్యాలు, తాళవ్యాలు, మూర్ధన్యాలు, అనునాసికాలు, వీడికి భాష సరిగ్గా రాదు, ముందు ఫస్ట్ భాష నేర్చుకోవాలి. సినిమా పాట అంటే అంత ఎగతాళి కాదు, సినిమా పాట అంటే అంత చిన్న విషయం కాదు, అది ప్రపంచాన్ని ఆకర్షించగలిగే మహోత్కృష్టమైన వేదిక సినిమా. అందుకని నోటికి ఇష్టం వచ్చినట్టు పాడేయటం, చకారాలు, ఏమంటే దంత్యాలు, తాళవ్యాలు అన్నాను కదా, ఒక చందమామ అని ఉన్న చోటేమో చందమామ అని పాడతాడు, చాప అని ఉన్న చోటేమో చాప అని పాడతాడు. సో ఇట్లా భాష నేర్చుకోకుండా, మ్యూజిక్ డైరెక్టర్కి భాష రాకపోతే, లిరిక్ రైటర్ కరెక్ట్ చేయాల్సిన లిరిక్ రైటరు ఆ మ్యూజిక్ పర్టికులర్ మ్యూజిక్ రూమ్లో లేకపోతే, ప్రొడ్యూసర్కి అసలు డైరెక్టర్కి అయితే అసలు పూర్తిగా భాషతో సంబంధం లేకపోతే, ఇప్పుడు అలాంటి వాళ్ళని చూస్తున్నాం మనం. చాలా అంటే మహాద్భుతమైన, అంటే పెద్ద సక్సెస్లు ఇప్పుడు పాడుతున్న సింగర్స్లో, అంటే తెలుగు సింగర్స్ కాదు, వాళ్ళకి అంటే దాదాపుగా తెలుసని నాకు అభిప్రాయం, భాషతో పరిచయం ఉందని. ఇతర భాషల నుంచి వేలం వేరుగా మనం తెచ్చుకుని పాడుతుంటాం. ఇప్పుడు పాటలన్నీ చాలా విచిత్రంగా అనిపిస్తాయి మనకి. ఆడవాళ్ళకేమో మొగ్గొంతు ఉండాలి, మగవాళ్ళకేమో ఆడగొంతు ఉండాలి, ఎక్కడో పీక్స్లో పాడాలి. అది చాలా విచిత్రం అనమాట. అంటే సినిమాకి పెద్ద వాటికి ఏమి నామ్స్ ఏమీ ఉండవు. ఇదివరకు పాటలో మ్యూజిక్ అని ఫీల్ అయ్యేవాళ్ళు ఇప్పుడు సౌండింగ్ అని మాట్లాడుతున్నారు. సౌండ్
అదేమిటో అది చాలా అట్లా ఆ రోజుల నుంచి ఈ రోజుల దాకా దాన్ని క్రియేటివిటీ అంటున్నారు కదా. దాని అంటే క్రియేటివిటీ మీరు ఏదనుకుంటే అది ఎట్లా అవుతుంది? క్రియేటివిటీ అనుకుంటున్నారంటే ఎవరు అనుకుంటున్నారు? తెలిసినవాడా తెలియనివాడా? తెలియనివాడు క్రియేటివిటీ అనుకుంటున్నాడు అనుకోండి, అది వాడి కర్మ అనమాట. అంటే దాని ప్రభావం మనం భరించాలి. తెలిసినవాడు జ్ఞాని క్రియేటివిటీ అనుకుంటున్నాడు అనుకోండి, మీకు అందుకనే త్రివిక్రమ్ అని ఎందుకు మాట్లాడుకుంటున్నాం? అట్లాగే ఇంకా మిగతా డైరెక్టర్స్లో వాళ్ళ పేర్లు ఎందుకు వాళ్ళని హర్ట్ చేయడం ఇది కాదు, కానీ అంటే ఇష్టం వచ్చినట్టు ఆడదాన్ని ఏమి అని సంబోధించే ఇది ఎక్కువైపు. అంటే ఒక పరస్పర దాన్ని ఏరా అంటుంది, ఇంకా పెళ్లి కాలేదు, వీడు ఏమే అంటాడు, వాడు ఇంకోటి ఏదో మనం ఇక్కడ మాట్లాడుకోలేను, వాడు ఏదో బూతులు తిడుతుంది, వాడేదో దీన్ని బూతులు తిడుతుంటాడు. ఇది మనం వినగా జనాల ఐడియాలజీ ఎలా మారిపోతుందంటే ఇది కామన్. కాబట్టి ఇట్లాంటివి మనం ఏం పెద్ద పట్టించుకోకూడదు. అవి వాడకపోతే మనం అవుట్డేటెడ్ ఏమో ఇప్పుడు ఉన్నటువంటి ప్రెసెంట్ జనరేషన్. అది దురదృష్టం కదా, అది దురదృష్టం కదా. కరెక్ట్ అది. మనం ఎక్కడికి వెళ్ళాలంటే వీటన్నిటికీ ఏంటి వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అని కాలు మీద కాలేసుకుని ఒక హీరో చెప్తాడు చూడండి. ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అని. ఈ వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అని తెలుసుకోవడమే జ్ఞానం. ఆ జ్ఞాన సంపదని ప్రపంచానికి పంచిపెట్టిన అద్భుతమైన దేశం భారతదేశం. ఈ దేశంలో పుట్టినందుకు నేను చాలా గర్వపడుతుంటా. సో మళ్ళీ మనం అందులోకి వెళితే, అట్లా నేను జర్నలిస్ట్గా పనిచేస్తున్న కాలంలో ఆ కాలం రాస్తున్న కాలంలో అవును, నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్ తన పాట తనే పాడుకునే ఒక మ్యూజిక్ డైరెక్టరు, అతను ముందు అసలు భాష నేర్చుకుని ఇది పాడాలి, ఇది వింటున్నప్పుడు కర్ణకఠోరంగా ఉంటుంది, వినేవాడు చాలా క్యాజువల్గా, అసలు భాషే తెలియని వాడు మీరు పరిశీలించాల్సిన విషయం ఏంటంటే, మనకి జ్ఞానులు చప్పట్లు కొట్టాలి కానీ అజ్ఞానులు కాదు. మన భారత 1000 మంది చప్పట్లు కొట్టినవాడు ఎవడు అని ప్రశ్నించాలి. అది నీ అచీవ్మెంట్. దురదృష్టవశాత్తు మీరు పాడుతుంటే 10 మంది గ్లాసులు పట్టుకుని డ్యాన్సులు చేస్తున్నారు అనుకోండి, అది సక్సెస్ అనుకుంటారు. ఏ లెవెల్ వాడు ఆ లెవెల్ వాడు సక్సెస్ అనుకుంటాడు. కానీ సక్సెస్ అంటే అది కాదు, శాశ్వతం. ఇప్పుడు మాయాబజార్ ఎంతకాలం అయింది? మీరు ఎన్ని వందల సంవత్సరాలైనా ఆ సినిమా అలా ఉండిపోతుంది అంటే, లేదా దాసనారాయణరావు గారు తీసిన సినిమాలో జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అనే పాటను ఇంట్రడ్యూస్ చేశాడు ఆయన. ఎక్కడిది? రామాయణంలోది. అపి స్వర్ణమయీ లంక నమే లక్ష్మణ రోచతే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. ఈ లంక ఎంత అద్భుతంగా ఉంది ఏంటి అన్నయ్య అన్నాడు ఆశ్చర్యపోయి లక్ష్మణుడు రాముడితో. రాముడు అన్నాడు, అది ఎంత అద్భుతంగా ఉన్నా జననీ జన్మభూమి అంటే మన తల్లి, మన జన్మనిచ్చిన తల్లి, జన్మనిచ్చిన భూమి, ఈ రెండు స్వర్గం కంటే గొప్పవిరా, ముందు అది తెలుసుకో అన్నాడు. అంతటి సంస్కారవంతులు పుట్టిన ధర్మాన్ని ఆచరించి చూపించిన రాముడు పుట్టిన దేశంలో ఉన్నాం. ఆ ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా అనుసరించే జగద్గురు ఉపదేశాన్ని పొందిన ఆ జగద్గురు శ్రీకృష్ణ పరమాత్ముడికి జన్మనిచ్చిన భారతదేశంలో పుట్టాం మనం. సో ఈ నేపథ్యంలో ఆ భాష తెలియకుండా పాడుతున్నప్పుడు తెలిసినవాడు మీరు నారాయణ రెడ్డి గారు అంటారు, తెలుగు చచ్చనని కామెంట్లు తమ పిల్లలకేమో కాన్వెంట్లు అని. తెలుగు చచ్చిపోయిందని చాలామంది ఫీల్ అవుతున్నారు. ఊరికే ఫీల్ అవుతాం కాదురా, నీ పిల్లలు ఏ భాషలో మాట్లాడుతున్నారు, వాళ్ళ ఇంట్లోంచి లేచిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళు కాన్వెంట్లకు వెళ్తున్నారు, తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత మీరు వాళ్ళతో ఆ భాషతో మాట్లాడుతున్నారా? లేనప్పుడు తెలుగు ఎలా కాపాడగలుగుతుంది? అప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఇలాంటి పాటలు వస్తుంటాయి, ఏ భాషలో పడితే దాన్ని ఎలా పడితే అలా ఉచ్చరించేవాళ్ళు, ఉచ్చారణ కాదు ఉచ్చరించేవాళ్ళు, దానికి ఒత్తులేదు. అలా ఉన్నప్పుడు ఇంకా క్యాజువల్గా వాళ్ళ సమాజం ఎంత క్యాజువల్గా నడిచిపోతుందో అలా నడిచిపోతుంది. దానికి ఏమి సెన్స్ ఏమి ఉండదు, జ్ఞానం ఉండదు. ప్రతివాడికి ఒక టార్గెట్ ఉంటుంది, అదేంటే డబ్బే. అవి కాకుండా డబ్బు చుట్టూతా చాలా ఉన్నాయండి కవిత గారు, చాలా ఉన్నాయి మనం నేర్చుకోవాల్సినవి. సో ఈ నేపథ్యంలో ఏంటంటే నేను ఆ రివ్యూ రాశాను. నేను అలా చాలా రాస్తుండేవాడిని, అన్నీ సూచనప్రాయంగా. అసలు ముందు భాష తెలుసుకున్న తర్వాత పాడడం మొదలెట్టాలి. పాడేవాడికి సంగీతం ఎంత తెలియాలో సాహిత్యం కూడా అంతే తెలియాలి. సంగీతమపి సాహిత్యం సరస్వత్యాత్ స్తనద్వయం ఏకదాపాత మధురం అన్యదాలోచనామృతం, ఈ రెండు తెలిసి ఉండాలి అని చాలా ఘాటుగా రాశాను. అతను దాన్ని రిసీవ్ చేసుకునే మానసిక స్థితి లేక ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ చేశాడు. ఆఫీసులో నా మేనేజర్కి అందులో ఉన్న జ్ఞానాన్ని గ్రహించే శక్తి లేక నన్ను పిలిచి అసలు పిలవడమే ఆయన ఏమన్నాడంటే, అసలు దీన్నన్నీ వీటి గురించి మాట్లాడకుండా మీరు పాడడం మానేస్తే మంచిదండి అన్నాడు ఆయన.
నా మేనేజరు. అసలు నేను ఈనాడులోకి నేను జాబ్లోకి జర్నలిస్ట్గా జాయిన్ అవ్వడానికి ప్రధానమైన కారణమే, నా ఆయుధమే పాట, గాత్రం. రామోజీరావు గారు నన్ను అందరినీ మ్యాక్సిమం ముగ్గురు మిగిలామండి ఫైనల్ ఇంటర్వ్యూలో, ముగ్గురిని ఫైనల్ ఇంటర్వ్యూ రామోజీరావు గారితో అని చెప్పారు. రామోజీరావు గారితో ఫైనల్ ఇంటర్వ్యూలో మిగతా ఇద్దరు 5 నిమిషాల్లో బయటకు వచ్చేసారు. నాకు అసలు మనకేం సిలబస్ ఇది ఐఏఎస్ కాదు, ఐపీఎస్ కాదు, ఏదో సిలబస్లో మోస్ట్ ఇంపార్టెంట్ అన్నీ మనం నోట్ చేసుకుని గుర్తుపెట్టుకుని చదువుకుని ప్రిపేర్ అయ్యి, సినిమా జర్నలిజానికి అసలు ప్రిపరేషన్ ఏముంటుంది? కూర్చుని హ్యాపీగా కూర్చున్నాం, బయట బెల్లు కొట్టారు మిమ్మల్ని రమ్మంటున్నారని. చాలా అసలు హ్యాపీగా, టెన్షన్ ఏముంది మనకి? చదివిన వాడికి టెన్షను, మనం చదివిన వస్తాయో రావో అని. అసలు ఇక్కడ ఏమీ చదవనప్పుడు టెన్షన్ ఏముంది? అసలు లోపలికి వెళ్ళాం, ఇంకేం సిలబస్ లేదు. నమస్కారం అండి. రామోజీరావు గారు అసలు వెనకాల అసలు జీవితంలో నేను చూసిన మొదటి మహాద్భుతమైన సమాజాన్ని నడిపించగలిగే మార్గదర్శిని నేను మొట్టమొదటిసారి చూశాను. వైట్ ప్యాంట్, వైట్ షర్ట్ అట్లా కూర్చుంటే వెనకాల ఉషా కిరణాలు, ఒక ఎంబ్లమ్. అవును. అంటే ఒక అప్పటికి విజయశాంతి సినిమా, అదేంటది సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా, ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత, నేటి భారతం కదా అది, కర్తవ్యం కాదు, కర్తవ్యం తర్వాత వచ్చింది, నేటి భారతం కదండి. సరే, వేటూరు గారు రాసిన పాట. సో అట్లాంటి అంటే సమాజాన్ని ఆలోచింపచేసే చైతన్యభరితమైన సినిమాలు తీసిన ఒక మహాత్ముడిని నేను చూశాను. ఆయన ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తే 25 నిమిషాలండి, 3 నిమిషాలు అట్లా బయటికి రావడం కాదు, 25 నిమిషాలు ఆయన అడుగుతూనే ఉన్నారు, నీకు సాహిత్యం పట్ల ఆసక్తి ఉంది అని. ఏం సాహిత్యం చదివావు? నేను చాలామంది, నేను గాయకుడిని కావటం వల్ల చాలామంది సాహిత్యాలతో పరిచయం ఉంది, శ్రీశ్రీ సాహిత్యంతో పరిచయం ఉంది అన్నాడు. ఉంది అని. ఏం చదివామని? దేశ చరిత్రలో చెప్పు. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరస్పరణాహరణోద్యోగం, నరజాతి చరిత్ర సమస్తం దరిద్రులను కాల్చుకు తినడం, ప్రభువెక్కిన పల్లకి కాదోయ్ అది మోసిన బోయీలెవరు, సాధారణమైన కూలీల్ని, కార్మికుల్ని, అట్టడుగు వర్గాల్ని, సామాన్యుణ్ణి హక్కును చేర్చుకున్న మహాకవి, మహాకవిత్వం, కవనం, గమనం, అది మహాకవి శ్రీశ్రీది. ఎందుకో కనెక్ట్ అయ్యారు రామోజీరావు గారు. ఈ ఇంటర్వ్యూ అంతా నడుస్తోంది. చివరిలో ఆయన ఏంటి అప్లికేషన్లో సింగర్ అని ఉంది అన్నాడు. అంటే నేను గాయకుడిని కూడా సార్ అన్నా. గాయకుడివా? ఏం పాడతావు అన్నాడు. ఘంటసాల గారి పాటలు పాడతానన్నా. ఘంటసాల గారి పాటలు పాడతావా? ఏదో పాట పాడు అన్నాడు ఆయన. ఏదో పాట పాడంటే అది అప్పటి వరకు మిగతావన్నీ ఏం అడుగుతారో టెన్షను, నేను ఏం చెప్పాలో ఆశువుగా దేవుడు పరమాత్మ. ఇప్పుడు నేను మాకు ఏ ఇంటర్వ్యూ కూర్చున్నా మన ఇంటర్వ్యూవర్తో ఇంటర్వ్యూ చేయించుకునేవాడు ఇద్దరూ కలిస్తే లోకంలో కరెక్టేరా, మనం ఈ మార్గంలో వెళ్ళాలి, లేకపోతే మన ఐడియాలజీ ఇది, మనం చేంజ్ చేసుకోవాలి అనే స్ఫూర్తి కనుక ఇవ్వకపోతే ఆ ఇంటర్వ్యూ కూడా టైం పాస్ అని ఫీల్ అవుతారండి. మనం టైం పాస్ చేయడానికి రాలేదు. ఖచ్చితంగా మీరు కోట్ల మందిలో మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయ్యే అంటాడు. కోట్ల మందిలో ఒకటి జ్ఞానం కోసం అట్లా అరులు చాస్తూ ఉంటాడు. వాడిని కనుక మీరు ఇన్స్పైర్ చేయకపోతే మీరు వాడికి అంటగట్టవలసిన బాధ్యతను మీరు విస్మరించారు. డబ్బు ఒకటే కాదండి, ఇంట్లోంచి బయలుదేరాం, సాయంత్రం ఇంటికి వెళ్ళాం, పడుకున్నాం. ఈ లోపల ఒక్కసారి మీరు రివ్యూ చేసుకుంటే సినిమాలాగానే, సినిమా రివ్యూ చేస్తే హిట్ ఆఫ్ ఫ్లాప్ ఎలా చెప్పా. ఈరోజు మీరు గడిపిన సమయంలో ఒక్క నిమిషం కూడా జనాల కోసం గడపకుండా, జనాలకి స్ఫూర్తినివ్వకుండా, ఎవరికి ఉపయోగం లేకుండా పడుకుంటే మనిషికి, జంతువుకి ఏమి తేడా లేదు, అవి కూడా రాత్రి నిద్రపోతాయి. అట్లా రామోజీరావు గారు ఆ ప్రశ్న ఎప్పుడైతే వేశారో, మీరేదైనా అడగండి సార్ అన్న. ఓ మీరే చెప్పండి, నేను పాడేస్తానన్నారా అన్నా నేను. ఎందుకంటే ఘంటసాల గారు బోల్డ్ ఉన్నాయి. మాస్టర్ చేసిన నేను స్థాయికి ఎదిగాను ప్రపంచవ్యాప్తంగా. అప్పటికే నేను చాలా దేశాల్లో చాలా వేదికల మీద నేను కచేరీలు ఇవ్వడం, ఘంటసాల గారి పాటలకి ఒక రెఫరెన్స్గా గంగాధర్, ఇప్పుడు గంగాధర శాస్త్రి, ఇప్పుడు గంగాధర్ అంటే ఘంటసాల అని. మీ వాయిస్ కూడా అలాగే ఉంటుంది కదా, ఘంటసాల గారి పాటలు మేము అలా చెవులకు మూసుకొని విన్నామనుకోండి, ఈ పాట నేను అది వాయిస్ నాకు తెలియదు, ఆ వాయిస్ ఎలా ఉంటుందో లేదో, కానీ ఆ ఘంటసాల గారి ధర్మ మార్గంలో నేను నడవడానికి నేను చాలా సిన్సియర్గా తపస్సులాగా చేశాను. నాకు చిన్నప్పటి నుంచి ఒక లక్ష్యం ఉండేది. నాకు ప్రతి మేక్కి, ప్రతి బాడీకి, ప్రతి జీవికి ఒక నేచర్ ఉంటుంది. నేచర్ సరదాగా గడిపేయటం ఒక నేచరు, దురలవాట్లతో గడిపేయటం ఒక నేచరు, నిర్లక్ష్యంగా గడిపేయటం ఒక నేచరు,
జీవితం అంటే ఒక పర్పస్ ఉంది. ఆ పర్పస్ ఏంటో మనం తెలుసుకుంటూ ఆ పర్పస్ని రీచ్ అయ్యేంత వరకు దాని పట్ల తపస్సుగా జాగ్రత్తగా ఉండాలి అనుకోవటం నా నేచర్. నేను అన్ఐడెంటిఫైడ్గా ఉండటం, వెనక బెంచీల్లో కూర్చోవటం, కాసేపు యాక్ట్ చేయడం, ఎక్కడ ఏదైనా పనిస్తే ఏదో రకంగా చేసేసి తప్పించుకోవటం, ఏదో రకంగా మేనేజ్ చేయటం. మా నాన్నగారు ఎప్పుడు ఒక మాట చెప్తుండేవాళ్ళు, ఏదైనా పాట పాడుతూ ట్రై చేస్తున్నాను అనుకో, వెనకొచ్చి డెప్ప మీద కొట్టి దరిద్రుడా పాడాలరా, మేనేజ్ చేయకూడదు అనేవాడు ఆయన. చాలా గొప్ప గొప్ప పాఠాలండి. మా టీచర్స్ కూడా అలాంటివాడు. నువ్వు ఏదైనా నేర్చుకుంటే నువ్వు ఏది నేర్చుకుందాం అనుకుంటున్నావో అందులో నువ్వు ఒక ఐకాన్గా నిలబడిపోవాలి. ఇఫ్ యు ఆర్ ఎ జర్నలిస్ట్, ఆ జర్నలిస్ట్ వచ్చాడా అని అడగాలి. నేను జర్నలిస్ట్గా ఉన్నప్పుడు అలాగే చిరంజీవి గారు కానీ చాలా 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 పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్, పెద్ద ఆర్టిస్టులు నేను అప్పుడు స్కూటర్ వేసుకుని స్కూటర్ తొక్కుంటూ మధ్యలో ఎక్కడ ఆగిపోతే దానికి స్కూటర్ కిక్కు కొట్టుకుంటూ అలా నిలబడి ఉండేవాళ్ళం. అది అక్కడి నుంచి అంటే మెట్టు 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 ఎదిగి జీవితం లోతులు తెలుసుకుంటూ వచ్చి ప్రతి మనిషిని గెలుచుకుంటూ అవును. నేను హైదరాబాద్ వచ్చే టైంకి నేను నాగేశ్వరరావు గారి ఫ్యాన్ని. హైదరాబాద్ వచ్చే టైంకి, హైదరాబాద్లో అడుగు పెట్టే సమయానికి నేను వచ్చిన తర్వాత, నాగేశ్వరరావు గారి పరిచయం తర్వాత ఆయన చాలాసార్లు నేను మీ ఫ్యాన్ అండి అనేవాడు ఆయన. ఐ రీచ్ దట్ ఏమంటారు గోల్. సరే మళ్ళీ మనం వెనక్కి వెళ్దాం. సో అట్లా ఆయన ఎప్పుడైతే పాట పాడమని అడిగారో నా సబ్జెక్టుకి సంబంధించిన ప్రశ్న అడిగారు. ఇప్పటికీ ఆయన నా దావలోకి వచ్చాడు అని నేను వెంటనే ఆయన్ని మీరు అడగండి సార్ అన్న. కాదు, ఈ సమయానికి నీ మానసిక స్థితికి ఏ పాట నీకు గుర్తుకొస్తే, ఏ పాట పాడితే బాగుండనిపిస్తే అది పాడు అన్నాడు ఆయన. అది కదా ఇంటలెక్చువాలిటీ. గుండె మంటలారిపే సన్నీళ్ళు కన్నీళ్ళు ఉండమన్న ఉండవమ్మ శానాళ్ళు, పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు, పాడుతా తీయగా సల్లగా పసిపాపలా నిదరపో తల్లిగా బంగారు తల్లిగా, పాడుతా తీయగా సల్లగా. అంటే మధ్యలో ఆ గద్గదమైన గొంతు విని ఆయన నా అప్లికేషన్ చూస్తున్నాడు. ఇది పాట అంతా వీడి మొహం ఇంకా చూడడం ఎందుకులే అని అప్లికేషన్లో చూస్తున్నట్టుగా చూస్తూ వింటున్నాడు ఆయన. ఎప్పుడైతే గొంతు గద్గదమైందో అట్లా చూశాడండి ఆయన. నిజంగా ఏడుస్తున్నాడు ఆవిడని. ఎప్పుడైతే ఆయన అలా చూశాడో, ఈ జాబ్ నాకు రాకపోతే ఇంకెవరికి రాదు. ఫిల్మ్ జర్నలిస్ట్గా ఈ జాబ్ నాకు రాకపోతే ఈ ముగ్గురులో మిగతా ఇద్దరికి కూడా రానట్టు. సరే 15 రోజులైంది. 15 రోజుల తర్వాత ఇంటికి లెటర్ వచ్చింది, యూ హ్యావ్ బీన్ సెలెక్టెడ్, కంగ్రాచులేషన్స్ అని. అప్పటిదాకా నాకు ప్రపంచం తెలియదు. అప్పుడు నేను చిన్న ఉద్యోగాలు ఏవో 2 చేశాను. ఆ ఈ ప్రపంచమే తప్ప ఎప్పుడైతే సినిమా జర్నలిజంలోకి వచ్చామో ఇంకా అక్కడ మీకు పరిచయం అయ్యేవాళ్ళు మామూలు వాళ్ళు కాదు. ఒక్కొక్కళ్ళు ఎన్టీ రామారావు గారు హీ బికేమ్ మై ఫ్యాన్. స్టేజీ మీద మహాత్ములందరూ కూర్చున్నప్పుడు నేను ఇప్పటిదాకా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన రికార్డింగ్స్, రికార్డింగ్స్ ఇవన్నీ ఇంకా డబ్బింగ్లు అన్నీ మెడ్రాస్లోనే జరుగుతున్నాయి. హైదరాబాద్కి తీసుకురావాలా వద్దా అని, ఇంకా చిత్ర పరిశ్రమ రావాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. ఇట్లాంటి ఆలోచిస్తున్న సమయంలో నేను ఇవాళ విన్న గంగాధర శాస్త్రి, అప్పుడు గంగాధర్ అనేవాడు, గంగాధర్ కచేరీ విని, ఇవాళ ఆయన పాట విని నేను ఇక్కడ స్థిరపరిస్తే ఇలాంటి ఎంతోమంది పైకి వస్తారనే ఆలోచనకి స్ఫూర్తినిచ్చిన గంగాధర్కి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను అన్నాడు ఆయన. దిస్ ఇస్ మై బెస్ట్ కాంప్లిమెంట్. రామోజీరావు గారి తర్వాత రామోజీరావు గారు నా పాట విని అంత ఘనంగా ఉందయ్యా అన్నాడు ఆయన. దానికి అట్లా నా పాట విని నేను సెలెక్ట్ చేసుకుని ఈ మేనేజర్ ఏంటి, మేనేజర్ వెంటనే అన్నమాట. అదే నేను చెప్తాను అంటే నేను చెప్పే సమయానికి అతను వాళ్ళు ఎందుకు హర్ట్ చేయడం, ఎందుకంటే నాకు చాలా గొప్ప భవిష్యత్, అందులోంచి నేను బయటకు వచ్చి ఉండకపోతే నేను ఇంత భవిష్యత్తును చూసిండేవాడిని కాదు. సో అందుకని వాళ్ళని చెప్పి ఎందుకంటే ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన వాళ్ళిద్దరికి సంబంధించి. ఎందుకంటే అతనేమో భాష నేర్చుకోవడానికి సిద్ధంగా లేడు. ఇతనేమో నా దగ్గర రాసిన వాడు ఒక పండితుడు,
నేను కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడానికి హైదరాబాద్ వచ్చానండి. శంకరాభరణం సినిమా అవి చూసి స్ఫూర్తితో నేను మంగళంపల్లి గారిలాగా అద్భుతమైన కచేరీలు చేసే స్థాయికి ఎదగాలి అనే లక్ష్యంతో వచ్చా. సరదాగా రాలేదు హైదరాబాద్కి, ఒక టార్గెట్తో వచ్చా. వచ్చినప్పుడు నేను నేర్చుకున్న సంగీతాన్ని ఈనాడులో రివ్యూలు రాయడానికి అంటే నా పర్సనల్ టాలెంట్ని నేను దీనికి ఉపయోగిస్తున్నా. ఎక్కడ ఇంట్లో వింటూ, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా టేప్ రికార్డర్ పెట్టుకుని ఆ పాటలన్నీ విని, ఇది ఫలానా రాగంలో ఉంది, ఈ సాహిత్యంలో గొప్పతనం ఇది, దేహం ఉంది, ప్రాణం ఉంది, నెత్తురుంది, సత్తు ఉంది, ఇంతకన్నా సైన్యం ఉండునా, ఇవి ఒక్కటి చాలు కదా జాతిని నడిపించడానికి. సీతారామ శాస్త్రి గారు మీరు 1000 ఏళ్ళు సుఖంగా ఇలాంటి అద్భుతమైన సాహిత్యంతో వర్ధిల్లాలి. అట్లాంటి రివ్యూలు రాసినవాడిని నేను, సాహిత్యంలో ఉన్న గొప్పతనాలు. అట్లా ఎక్కడన్నా తప్పుంటే ఇక్కడ తొడతొక్కిడి తోటలోన బుడబొక్కల గాలివాన అని వేటూరు సుందరమూర్తి గారు రాస్తే నేను చిన్నవాడినైనా నా కలంతో మందలించిన సందర్భాలు ఉన్నాయి. ఆయన పిలిచి చాలాసేపు డిస్కస్ చేసి, ఇప్పుడున్న టుమ్రీ గాళ్ళకి ఇంతకంటే గొప్ప సాహిత్యం రాయాల్సిన అవసరం ఏమిటి, ఎన్టీ రామారావు గారికి ఇలాంటిది రాయను కదా, నాగేశ్వరరావు గారికి ఇలాంటిది రాయను కదా, అదే అన్నమయ్య లాంటి క్యారెక్టర్ చేస్తే ఇలాంటిది రాయను కదా, వీడు అలాగా బతికేవాడు ఆ సినిమాలో ఆ క్యారెక్టరు, వాడు అలాగే మాట్లాడతాడు, అందుకని రాశాను గంగాధర్ గారు, మీరు నచ్చుకోకండి అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి వేటూరి గారు. సో అందుకని అసలు అలా అన్నప్పుడు మేనేజర్ గారు ఈ సంవాదం మీరు జాగ్రత్తగా వినాలి. ఆ మేనేజర్ అన్నారు, మీరు పాడడం మానేస్తే మంచిది అన్నాడు ఆయన. ఓకే, ఏది మీరు సిగరెట్ మానేస్తే మాట్లాడడం మానేస్తే మంచిది, లేదా మీరు ఒక అడ్వైస్ ఇచ్చారు డాక్టర్ ఇచ్చినట్టుగా మీరు మద్యం సేవించకుండా ఉంటే మంచిది ఆరోగ్యానికి అన్నట్టుగా మాట్లాడాడు. ఏది పాట మానేస్తే మంచిదిట, ఉద్యోగం ఉంటుంది లేకపోతే పోతుంది అన్నట్టుగా హెచ్చరిక అనమాట. మీరు పాడడం మానేస్తే మంచిది అంటే నేను అన్నాను, సార్ అసలు స్వరం అంటే ఏంటో తెలియనివాడు, సంగీతం అంటే ఏంటో తెలియనివాడు, డబ్బింగ్ అంటే ఏంటో తెలియనివాడు, అలాంటి వాడిని నా దగ్గరికి మీరు చాలామందిని తీసుకొచ్చి వీడి మీద ఒక ఆర్టికల్ రాయండి, వీడు బాగా పాడతాడు, మీరేదో సంగీతజ్ఞుడు అయినట్టు, వీడేదో బాగా పాడతాడంటే, సార్ నేను గాయకుడిని కాబట్టి సంగీతం నేర్చుకుంటున్నవాడు కాబట్టి వాడిని ఇంటర్వ్యూ చేసే అందులో భాగంగా ఏదైనా పాడండి అంటే వాడు పాడితే కర్ణ కఠోరంగా, వాడికి శృతి లేదు, లయ లేదు, భాషా జ్ఞానం లేదు. అలాంటి వాడిని ఈయన నాకు రికమెండ్ చేసి, ఆయనకేదో తెలిసిన వాడనో మొహమాటమనో ఏదో పాపం అంటే అలాంటి వాళ్ళని నేను కర్ర విరకుండా పాము చావకుండా ఇతను బాగా పాడడానికి కృషి చేస్తున్నాడు, ఆ కృషిలో అతను సక్సెస్ అయితే అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది, అట్లా నేను ఏదో ఐటమ్స్ ఆర్టికల్స్ రాస్తుండేవాడిని. అట్లాంటిది నీ దగ్గర ఒక చిన్న సైజు ఘంటసాల, నీ దగ్గర ఒక చిన్న సైజు బాలసుబ్రహ్మణ్యం, అలాంటి వాడిని నేనుంటే నన్ను ఎలాగో నువ్వు గుర్తించలేదు, నన్ను గుర్తించమని నేను ఎప్పుడు అడగలేదు. ఇలాంటి వాడిని తీసుకొచ్చి నాకు పరిచయం చేస్తున్నప్పుడు నేను మీ మొహమాటం కొద్దీ, మీ మీద గౌరవం కొద్దీ రాస్తుండేవాడిని. అలాంటిది మిమ్మల్ని ఎప్పుడు నేను అవకాశం అడగని నేపథ్యంలో పాడేవాడిని గొంతు నొక్కేయడానికి ప్రయత్నించడం ఏంటి? ఈనాడు నాకు అక్షరం నేర్పింది కానీ స్వరం కాదు మేనేజర్ గారు అన్న. చాలా కోపం వచ్చింది. అంటే వెంటనే ఆయన అన్నాడు, ఒక అహంకారం అన్నారా? అహంకారం కాదు, వెంటనే ఆయన అన్నాడంటే, మీకు స్వరం నేర్పించలేదు, నాకు అక్షరం నేర్పించింది, అలాంటిది మీరు నన్ను పాడడం మానేయమని చెప్పడం ఏమిటండి? ఫేస్ ఇంతే సీరియస్గా ఉంది. సరే మానేస్తాను అని చాలా ఫాస్ట్గా నా టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయాను. ఆయన వెంటనే ఆయనకి ఎక్కడో ఏదో వెలుగుతుంది, ఆయనకి స్ట్రైక్ అవుతుంది. ఏంటి శాస్త్రి గారు ఏంటి ఏం మానేస్తారు అన్నాడు. ఉద్యోగం అన్న. అలా అంటానికి కూడా చాలా కారణం అండి. 12 సంవత్సరాలు ఒక చోట కూర్చొని జాబ్ చేస్తూ అవే హీరోలు, వాళ్ళే అవే ఇంటర్వ్యూలు, అవే రివ్యూలు, ప్లస్ తెర మీద ఒక రకంగా, తెర వెనక ఒక రకంగా ఉండే ఇండస్ట్రీ, నాకు సరిపోని, నా మనస్తత్వానికి సరిపోని గమనం, 2 నా అలవాట్లకి సరిపోని గమనం. అది రాత్రి 8 గంటలు దాటిన తర్వాత స్పిరిచువాలిటీలో ఉంటారు వాళ్ళు, నాదేమో 8 గంటల లోపల స్పిరిచువాలిటీలో నేను నా డే గమనం అంతా అలా ఉంటుంది. ఇవాళకి నాకు ఎక్కడ కనిపిస్తే కోట శ్రీనివాసరావు గారు, బ్రహ్మానందమో, లేకపోతే ఇంకో చిరంజీవి గారు, వాళ్ళందరూ చెప్పేది మాకు ఎప్పుడు గుర్తుంటుందండి, మీ డబ్బా మీరు తెచ్చుకుంటారు, మీరు షూటింగ్లో ఎప్పుడు మీరు భోజనం చేయలేదు, ఇంకొకటి భోజనం మీరు ఎప్పుడు చేయలేదు. అలాంటి పేరు పొందిన వాడిని, అంటే ఆ నియతి, ఆ క్రమశిక్షణలో పెరిగిన వాడిని. ఒకసారి దాసనారాయణరావు గారు అన్నారు, గంగాధర్ నేనంటే చాలా ఇష్టం ఆయనకి, రోజు నువ్వు బాక్స్ తెచ్చుకుంటావు కదా, ఇవాళ ఒక్కరోజు మా భోజనం తిను అంటే అన్నా నేను. ఏముందయ్యా ఆ బాక్స్లో? ఏదో ఒక కూర, ఒక పప్పు, ఒక పెరుగు ఏదో తెచ్చుకుంటున్నాం అంతే కదా, మా దగ్గర చాలా ఉంటాయి కదా, అందులో ఏముందయ్యా అన్నాడు ఆయన. అప్పుడు నేను ఏమన్నానంటే,
మీరు 7 గంటలకి షూటింగ్ మొదలెట్టారు, వాళ్ళు 7 గంటలకి షూటింగ్ ప్రారంభోత్సవం. 7 గంటలకి ప్రారంభోత్సవం అంటే మేము 6:30 కల్లా మీ సెట్లో మేము కవరేజ్ కోసం ఉండాలి. 6:30కి రెడీగా ఉండాలంటే మా అమ్మ నాకు ఇంకా పెళ్లి కాలేదు అప్పటికి, మా అమ్మ ఎప్పుడు లేచి వంట వండితే నాకు బాక్స్లో పెట్టివ్వగలదు. సో ఈ బాక్స్లో ఓపెన్ చేస్తే మా అమ్మ సెంటిమెంట్ ఉంది గురువు గారు అందులో, ఇందులో కూడా అదే ఉంటే తింటాను. కొట్టేవాయా, కొట్టావు, ఇది నాకు 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 ఆవకాయకు నాకు ముద్ద కలిపి పెట్టు అన్నాడు దాసనారాయణరావు గారు. ఒక రాజేంద్ర ప్రసాద్, వీళ్ళందరూ నా బాక్స్లో మేమందరూ సరదాగా కూర్చొని తినేవాళ్ళం. అట్లాంటిగా అందులో నేను నేర్చుకుంది, ఆ ఫీల్డ్లో నేను నేర్చుకుంది చాలా ఉంది. సో అట్లా సో ఆ మేనేజర్ ఎప్పుడైతే అట్లా అన్నాడో, ఏంటి ఏం చేయడానికి వెళ్తున్నారు అని అడిగాడు ఆయన. రిజైన్ అన్న. అదేంటండి ఈనాడు లాంటిది మీరు మానేస్తే ఎట్లా వెళ్తారు? ఎలా అంటే నేను అన్నాను, ఈనాడు అంటే మీరు ఏమనుకుంటున్నారండి, నేను ఇంతకుముందు 5 ఉద్యోగాలు చేశాను, ఈనాడుతో నా జీవితం ప్రారంభం అవ్వాల. ఈనాడుతో నేను నాకు అసలు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అద్భుతంగా పెరుగుండొచ్చు, రామోజీరావు గారు లాంటి మహాత్ముడి దయ వల్ల పెరుగుండొచ్చు. కానీ ఈనాడుతో నా జీవితం మొదలవలేదు, ఈనాడుతో అంతమూ కాదు. రెండోది 12 సంవత్సరాలు అయిపోయింది, చాలా శాచ్యురేషన్ చేరుకుంది. రెండవది ఈనాడు బాగా రాస్తుందని ఈనాడు అద్భుతమైన పబ్లిసిటీ ఇస్తుందని కోయిల బాగా పాడుతండి, కోయిల బాగా పాడుతుందని మాత్రమే ఈనాడు రాయగలుగుతుంది. కాబట్టి నేను కోయిల్ లాంటి వాడిని. నాకు ఇన్హరెంట్గా నేను హైదరాబాద్ వచ్చిన లక్ష్యం వేరు, నోట్లో 5 వేళ్ళు వెళ్ళటం కోసం నేను చేసిన జాబుల్లో ఈనాడు కూడా ఒకటి. ఈనాడు మీద నాకు చాలా గౌరవం ఉంది. ఈ పత్రికా రంగం మామూలు విషయం కాదు. కాబట్టి నేను ఎప్పటి నుంచో బయటకు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు అన్నది రెండోది, అసలు నేను ఇప్పుడు తీవ్రంగా హర్ట్ అయ్యాను. నేను అసలు ఫస్ట్ నేను అందుకు రిజైన్ చేద్దాం అనుకున్నాను. కారణం ఏమిటంటే, ఆర్టిస్ట్గా నన్ను గౌరవించిన రామోజీరావు గారి సంస్థలో పనిచేసే సంస్థలో నా మీద నా ఆర్ట్ మీద, నేను రవీంద్ర భారతిలో పాడుతుంటే చప్పట్లు కొట్టిన కొన్ని వేల మందిలో మీరు కూడా ముందు వరుసలో కూర్చొని చప్పట్లు కొట్టి, ఇప్పుడు నన్ను పాటలు మానేస్తే బాగుంటుంది అనే మాట, బాగుంటుంది అండర్లైన్ అనే మాట మాట్లాడిన మీ సంస్కారం ముందు నాకు నిలబడాలని అనిపించట్లేదు. ఒక అత్యద్భుతమైన ఒక గ్రంథం ఏదో ఉంది, ఆ గ్రంథంలో మీ మీద కూడా నేను ఎందుకని ఆయన గురించి అంటే పూర్తిగా నేను చెప్పడం ఇష్టం లేక నేను పొడిగా చెప్తున్నా. ఆ గ్రంథంలో ఒక ఆర్టిస్ట్గా మీ పేజీ కూడా ఉంది. అలాంటి ఒక ఆర్టిస్ట్ ఇంకొక ఆర్టిస్ట్ గమనం మీద అసూయ కంటే ఇంకేముంటుంది ఇలా మాట్లాడడానికి? ఆయనకు కూడా సంగీతం అంటే తెలుసు, ఎవరెలా పాడుతున్నారు, ఎవరేం చేస్తున్నారు అనేది అవన్నీ తెలిసినప్పటికీ కూడా ఆయన కాంప్రమైజ్ అయ్యారు. తెలిసి అలా ఎలా మాట్లాడతారు? రెండోది, మీ కొడుకు ఏజ్ నాది, మీ కొడుకు ఏజ్ ఎవడన్నా బాగా పాడుతుంటే ఆహా ఆహా అంటాం మనం, అది దాన్ని ఏమంటాం, సంస్కారం అది. సో అది లేదని వాళ్ళు తెలిసిన తర్వాత మీలో నేను తీవ్రంగా హర్ట్ అయిపోయానండి. నేను అంటే మీ ప్లేస్లో ఇంకొకళ్ళు, ఆయన వెంటనే మీ ప్లేస్లో ఇంకొకళ్ళు తీసుకునేంత వరకన్నా ఉండొచ్చు కదా, వెంటనే అసలు ఏమిటో అది ఉండమంటలేదు అనేసరికి ఒక్కసారి డిసైడ్ అయిన తర్వాత నేను రిజైన్ చేసే టైంకి ఏవో చాలా ఉంటాయి కదా ఎక్స్గ్రేషన్లు, ఏవి వద్దు. రెండోది మీరు గుర్తుపెట్టుకోండి, నేను ఇప్పుడు రిజైన్ చేద్దాం అనుకుంటున్నాను కదా, రిజైన్ చేసే సమయానికి మీరు నాకు ఇచ్చే శాలరీతో నేను ఇంటెద్ది కూడా కట్టుకోలేనండి మహాత్మా, నేను ఇంటెద్ది కూడా కట్టుకోలేను. అలాంటి శాలరీ వస్తుంది మీ నుంచి నాకు. అలాంటి సమయంలో ఎవడో మహానుభావుడు నా గొంతు నాకు పుట్టుకతో నాకు ఏమంటారు కవచకుండలాగా నా తల్లిదండ్రుల ఆశీర్బలం, సంస్కార బలం, వాళ్ళ తపోబలం వల్ల నాకు కొంచెం మంచి గొంతు వస్తే, ఆ గొంతుతో నేను రవీంద్ర భారతిలో ఆఫీస్ వదిలిపెట్టిన తర్వాత వెళుతూ రవీంద్ర భారతిలో 2 పాటలు పాడితే, అలా పాడినందుకు వాడేదో 1116 500 ఇస్తే ఆ రోజులు అంతే, దాంతో నా ఫ్యామిలీ గడపగలుగుతున్నా. మీరు ఇచ్చే శాలరీతో నా ఫ్యామిలీ ఎంత గడిచిపోతుందని ఫీల్ అవుతున్నారు మీరు? కాదు, నేను, నా భార్య, నాకు మా అమ్మా నాన్న, నాకు సోదరుడు, ఇంత లగేజ్ ఉంది నాకు. కాబట్టి మీ మహోన్నతమైన హృదయానికి చాలా, ఎక్కడైతే పాట వల్ల ఇంత గొప్ప గమనానికి అవకాశం దొరికిందో అక్కడే ఈ పాటని వద్దనే మహాత్ముని కూడా నేను దర్శించగలిగాను. ఇంకిది చాలు అని చెప్పి నేను రిజైన్ చేసి వెళుతూ నాకు ఎందుకో సెంటిమెంట్ అనిపించి ఆయన కలవాలి. అప్పుడు రామోజీరావు గారు అవైలబుల్గా లేరు. అప్పుడు యాక్చువల్గా ఈ పాట పాడినప్పుడు రామోజీరావు గారు ఈనాడు బిల్డింగ్లో ఉండేవాళ్ళు. ఆయన రోజు ఒక ఆఫీస్కి వస్తూ ఉండేవారు. ఇది మీరందరికీ తెలుసు, పంజాగుట్టలో ఈనాడు బిల్డింగ్, శాంతి స్వరూప్ కాంప్లెక్స్ ఏదో ఈనాడు బిల్డింగ్లో ఉండేవారు. ఆ తర్వాత నేను రిజైన్ చేసే సమయానికి రామోజీ ఫిలిం సిటీకి ఆయన షిఫ్ట్ అయ్యారు. అహో ఆంధ్రభోజ, శ్రీకృష్ణదేవరాయ,
శిలలపై శిల్పాలు చెక్కినారు, అట్లా ఆ టైపులో ఆయన మహోత్కృష్టమైన ఫిలిం సిటీ కట్టడం. ఆ ఫిలిం సిటీ కట్టి ఫిలిం సిటీ ఓపెనింగ్ని కవర్ చేయడానికి 2 జర్నలిస్టులు సెలెక్ట్ చేశారు రామోజీరావు గారు. ఆ ఇద్దరిలో ఈనాడుకి రాయడానికేమో బాలు గారు అని ఒక చాలా గొప్ప పెన్ను ఉన్నవాడు, సితారకి రాయడానికి నన్ను సెలెక్ట్ చేశారు. ఆయనే సెలెక్ట్ చేశారు. ఇంతకంటే అచీవ్మెంట్స్ ఏంటి? సో అట్లా నేను ఈనాడు నుంచి హర్ట్ అయి బయటకు వచ్చేసాను. బయటకు వచ్చే సమయానికి అసలు నా చేతిలో ఒక్క ఆపర్చునిటీ లేదండి. నేను గాయకుడిగా ఎదుగుతున్న దశలో ఉన్నాను. ఒక్క ఆపర్చునిటీ, ఎలా బతుకుతానో తెలియదు. ఇంటికి వెళ్ళిన తర్వాత మా ఆవిడకి ఏం చెప్పాలో తెలియదు, మా అమ్మ నాన్నకి ఏం చెప్పాలో. అందరూ గుర్తొచ్చారు బయటకు వచ్చాక. ఎవరికి చెప్పలేదు. నేను రిజైన్ చేసే ముందు గత కొంతకాలంగా, దాదాపు సంవత్సరంన్నరగా నేను ఆఫీస్కి వెళ్ళే ముందు ఇలా కూర్చుని ఉండేవాడిని. ఇంకో పావు గంటలో ఆఫీస్కి వెళ్తున్నానుగా ఎప్పుడు మా ఆవిడ అంటుండేది, ఏంటండి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు, ఏంటి మీకు జాబ్ చేయడం ఇష్టం లేదా? ఇష్టం లేకపోతే మానేసేయండి. తనంత సపోర్టింగ్గా ఉండేది. మీరు ఇందులోంచి బయటకు వచ్చిన మరుక్షణం ఇంతకి 10 ఇంతలు సంపాదిస్తారు, మీ టాలెంట్ గురించి నాకు తెలుసు, మీకు తెలుసో తెలీదు అని చెప్పేది ఆవిడ. అయినా నేను 15-20 రోజుల పాటు నేను రిజైన్ చేసిన విషయం చెప్పలేదు ఇంట్లో. సరిగ్గా ఆ సమయంలో ఎవరో ఒక మురళీమోహన్ గారు, వీళ్ళందరినీ నేను గాడ్ ఫాదర్స్గా ఫీల్ అవుతాను. యాక్టర్ మురళీమోహన్ గారు, ఆయన మా టీవీలో ఒక ప్రోగ్రామ్ టెలికాస్ట్ ప్లాన్ చేశారు. అదేంటంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంతా ఒక క్రికెట్ మ్యాచ్ అని. ఆ క్రికెట్ మ్యాచ్కి సంగీత విభావరి బై గంగాధర్, చాలా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ అన్నీ వస్తుండే. సో ఆ దీంట్లో ఆ ప్రోగ్రాంలో నేను ఒక 25 మందిని ఆర్గనైజ్ చేసి నేను పాడి వాళ్ళతో పాడించి ఆర్కెస్ట్రా ఇదంతా. ఆ ప్రోగ్రాంలో నాకు ₹1,00,000 మిగిలింది. నిజానికి నేను అక్కడే ఉంటే నేను అక్కడి నుంచి బయటకు వచ్చే సమయానికి కటింగ్లు పోను. నా శాలరీ ఎంతో తెలుసా అండి? 5,400. ఎలా బతుకుతానండి? 5,400. ఇప్పుడు ₹1,00,000. అది వెంటనే క్యాలిక్యులేట్ చేసుకుని పర్లేదు, 1,00,000తో ఏంటిది అట్లీస్ట్ 2 సంవత్సరాలు బతికేయచ్చు ఈ పద్ధతిలో అయితే. ఈ 2 సంవత్సరాల లోపల ఇంకా ప్రోగ్రామ్స్ రావా? వస్తాయి కదా, చాలా వస్తాయి కదా. ఇది ఈ గేమ్ మొదలెట్టాను. అక్కడి నుంచి నేను నిజంగా వెనక్కి తిరిగి చూసుకోలేదు. మీరు అడిగిన మొదటి ప్రశ్నకి ఇదంతా పెద్ద ఉపోద్ఘాతం. ఆ మొదటి ప్రశ్నలో ప్రధానమైంది ఎవరు టర్న్ చేశారు ఈ భగవద్గీత వైపుకి ఎందుకు వచ్చానంటే, అంటే అది ఖచ్చితంగా పరమాత్ముడు కాక ఎవరు. నేను ఇప్పటికీ నేను జాబ్ చేస్తూనే ఉంటే ఇప్పుడు మీరు ఇంత భగవద్గీతని మనం అసలు రికార్డ్ చేసి ఒక జీవితం దానికోసం తాకట్టు పెట్టి జీవితం దానికోసం అంకితం చేసి 10 సంవత్సరాల పాటు అసలు నాకు డబ్బు అక్కర్లేదు అనుకోవడానికి నేను అనుకున్నాను అంటే, నాకు డబ్బు అక్కర్లేదు, అవకాశాలు అక్కర్లేదు, పాటలు అక్కర్లేదు, సమాజంతో నాకు అనుబంధం అక్కర్లేదు, పూర్తిగా భగవద్గీత ప్రాజెక్ట్లో ఉంటా అనుకుని కదా ఇందులో దిగింది. ఆ భగవద్గీత ప్రాజెక్ట్లో 10 సంవత్సరాల్లో నేను ఒక ప్రోగ్రామ్ చేయలేదండి, నాకు ₹1 ఇన్కమ్ లేదండి. అయినా నేను బతకగలిగానంటే ఇదంతా ఎట్లా సాధ్యమైంది అంటే ఖచ్చితంగా పరమాత్మే. యత్కృపా తమహం వందే పరమానంద మాధవం మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం. పరమాత్ముడు అనుగ్రహం ఉంటే మీరు ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందే. ఇది దేవుడు ఉన్నాడు, కనపడతాడా? నీకు అర్హత ఉంటే కనపడతాడు. పిచ్చి పరిశ్రమలు వేకు. సినిమా థియేటర్కి నువ్వు వెళుతున్నావు నీ ప్రయత్నంతో, సినిమా మీ ఇంటికి రావట్లా. అలాగే మీరు పాఠాలు నేర్చుకోవడానికి స్కూల్కి వెళుతున్నారు, స్కూల్ మీ ఇంటికి రావట్లా. అట్లాగే పరమాత్ముడు నీ దగ్గరికి రాడు, నువ్వు వాడి దగ్గరికి వెళ్ళాలి. ఎలా? విద్య లేదా ఏమంటారు తపస్సు అనే పని ఏదో మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉంది చేరుకోవడానికి. ప్రయత్నం ఇందాక చెప్పింది అది. దేహం ఉంది, ప్రాణం ఉంది, నెత్తురుంది, సత్తు ఉంది, ఇంతకన్నా సైన్యముండునా అంటే అతడే ఒక సైన్యం, నువ్వే ఒక సైన్యం, నువ్వే ఒక మహాద్భుతమైన శక్తి. కాబట్టి నీ శక్తితో నువ్వు ప్రపంచాన్ని జయించవచ్చు, దేన్నైనా నిర్మించవచ్చు. చెప్తున్నా కదా, ప్రపంచాన్ని జయించవచ్చు. ఇది లౌకికంగా. అలౌకికంగా పరమాత్ముడు ఎక్కడున్నాడో వాడిని వెతికి 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 వాడిని పట్టుకుని వాళ్ళు లీనమైపోయే పేరుతో మోక్షాన్ని సంపాదించవచ్చు. అంత ఉంది, శక్తిలో అంతుంది. సో దీన్ని గ్రహించగలిగితే మనలో ఉన్న శక్తిని, దీని ఆత్మజ్ఞానం అంటాం, మనలో ఉన్న శక్తిని కనుక మనం గ్రహించగలిగితే ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్ ఆత్మైవైహాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన. మనిషికి మనసే మిత్రుడు, మనసే శత్రువు. కాబట్టి అధోగతి చెందకుండా నిన్ను నువ్వే ఉద్ధరించుకో. నీ ఉత్థాన పతనాలకి నువ్వే కారణం. ఎదిగావా నీదే క్రెడిట్, దిగావా నీదే. రెండింటికి నువ్వే బాధ్యత. పతనం అయిపోవడానికి దేనికి అంతే, అన్నిటికీ సర్వనాశనం అవ్వడానికి, మహాద్భుతమైన శిఖరాలకి నువ్వు రీచ్ అవ్వడానికి, అధిరోహించడానికి. కాబట్టి నేనేమన్నానంటే ఆయనతో,
నేను ఇంకొకటి కూడా అండి, నేను ఈనాడులో జాయిన్ అయ్యి 12 సంవత్సరాలు అయిపోయింది. నేను ఇప్పుడు ఎక్కడికైనా షాప్స్కి వెళుతుంటే ఏదైనా ఒక ఐటెం కొంటే, సార్ కారులో పెట్టించమంటారా అంటున్నారు. నా దగ్గర కారు లేదు, నాకు స్కూటరే ఉందని చెప్పడానికి సిగ్గేస్తుంది నాకు. 12 సంవత్సరాలు నేనేమి అచీవ్ చేయలేదన్నమాట. ఇప్పుడు ఇలాంటప్పుడు నేనేమన్నా కారు కొనుక్కున్నాను అనుకోండి, మీకు అనుమానం ఎలా సంపాదించాడు వీడని. అసలు నా నేచరే కాదు అది. గిఫ్ట్లు తీసుకోవటం, డబ్బులు తీసుకోవటం నా నేచరే కాదు. సో నాకేదో టాలెంట్ ఉంది. నేను ఎన్టీ రామారావు గారిని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు కూడా, నాగేశ్వరరావుని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు, లేదా చిరంజీవి గారు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు, పెద్ద పెద్ద వాళ్ళని కలిసినప్పుడు మా ఫోటోగ్రాఫర్ టక్కన ఫోటో తీసి నాకు ఇస్తే నేను ఆనందపడేవాడిని కాదు. కుమారస్వామి నాకు ఫోటోగ్రాఫర్ ఉన్నాడు, చాలా గొప్పగా ఆనందపడేవాడిని కాదు. నేను ఎప్పుడు అతనితో అంటుండేవాడిని, నాకు టాలెంట్ ఉంది స్వామి, ఇదేమో రామోజీరావు గారు ఇచ్చింది ఉద్యోగం. అందుకని వాళ్ళు అలౌ చేస్తున్నారు. ఐఎమ్ ఫ్రమ్ ఈనాడు, ఐఎమ్ ఫ్రమ్ సితారా అంటే అలౌ చేస్తున్నారు. నేను ఐఎమ్ నథింగ్ అనమాట. అంతే, జస్ట్ సింగర్. నేను వెళ్ళలేను. నేను ఎలా ఆనందపడతానంటే, నేను సింగర్గా స్టేజ్ మీద నిలబడ్డప్పుడు ఈ పెద్దవాళ్ళందరూ కింద కూర్చున్నప్పుడు అదే అచీవ్మెంట్. నేను పైన ఎక్కడున్నాను, స్టేజ్ మీద ఉన్నా, వాళ్ళు ఎక్కడున్నారు, పెద్దవాళ్ళు కింద ఉన్నారు, నా పాట వింటున్నారు. వాళ్ళు స్టేజ్ మీదకి వచ్చినప్పుడు నా గురించి మాట్లాడితే, నాతో ఫోటో దిగితే, అప్పుడు నాకు ఫోటో ఇస్తే అది అచీవ్మెంట్గా ఫీల్ అవుతా. ఇది కాదు, ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఫోటో ఏంటి, ఎవడనే తీయచ్చు, ఆ ప్లేస్లో ఎవడున్నా ఇస్తారు. ఈనాడు రిప్రజెంటేటివ్గా వెళ్ళారు మీరు అక్కడికి. నేను అలా ఫీల్ అవుతుండేవాడిని. సో ఆ అచీవ్మెంట్స్ పెట్టుకున్న కారణంగా వాళ్ళు ఎప్పుడు నా భుజం మీద చూస్తే అవి ఈ ఫోటోలు నాకు ఇవ్వకు, ఫ్యాన్స్ లాగా నేను చేతులు కట్టుకుని వాళ్ళకి, అదేంటది. నేను అట్లా ఆ అచీవ్మెంట్స్లో దిగినప్పుడు నేను ఆనందపడేవాడిని. ఎన్టీ రామారావు గారు నాకు అవార్డు ఇస్తున్నప్పుడు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డులు నేను పొందుతున్నప్పుడు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నన్ను అత్యున్నత పురస్కారం హంస, ఆ పురస్కారం నేను మొత్తం కంప్లీట్ భగవద్గీతని రికార్డ్ చేసి దాన్ని రిలీజ్ చేసి ఆ భగవద్గీతని ప్రచారం కోసమే జీవితాన్ని అంకితం చేసిన ప్రపంచంలో ఏకైక గాయకుడిగా నన్ను రాష్ట్ర ప్రభుత్వం సత్కరించినప్పుడు ఆ ఫోటో, అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారితో నేను మాట్లాడుతున్నప్పుడు ఫోటో తీస్తే అది. సో నేను అవి అచీవ్మెంట్స్గా అబ్దుల్ కలాం గారిని రీచ్ అయినప్పుడు ఆయన ప్రత్యేకంగా కొన్ని శ్లోకాలు పాడించుకుని, ఈ శ్లోకం అండి నాకు చాలా ఇష్టం. సఖేతి మత్వా ప్రసభం యదుక్తం, హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానత మహిమానంత వేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి అని అర్జునుడికి ఎమోషనల్గా కృష్ణుడు పక్కన తిరుగుతూ నేను బావా గీవా అని పిచ్చి మాటలని, హే ఫ్రెండ్, ఒరే నీవు విశ్వరూపం చూపించిన తర్వాత అవన్నీ గుర్తొస్తున్నాయి. వెనకటి రోజుల్లో ఇంత పిచ్చగా వాగాను నీ దగ్గర, ఇలాంటి వాడి పక్కన తిరుగుతున్నాను నేను, నన్నేమో నువ్వు పక్కన అక్కుని చేసుకుని హే ఫ్రెండ్ అంటున్నావా. కృష్ణుడు ఫ్రెండ్ అంటున్నాడు. భగవద్గీతలో చాలా చోట్ల చెప్తాడు, భక్తోసిమే సఖాచేతి రహస్యం హేతదుత్తమం. నువ్వు నా భక్తుడవి మిత్రుడవి కనుక, ఎంత గొప్ప పోస్టులు అండి అది. అయితే వాడు భక్తుడు అవుతాడు, లేకపోతే ఫ్రెండ్ అవుతాడు. ఫ్రెండ్ భక్తుడు కాలేడు. కానీ 2 క్వాలిఫికేషన్లు ఉన్నవాడు కృష్ణుడి పక్కన నడుస్తుంటే, అతను వీడు నా ఫ్రెండ్ అని లోకానికి చెప్తుంటే, వీడు నా ఫ్రెండ్, హీజ్ మై ఫ్రెండ్, హీజ్ మై ఫ్రెండ్ అండ్ హీజ్ మై బెస్ట్ డిసైపుల్ అన్నాడండి. కాబట్టి అలాంటి వాడికి నేను రహస్యంలో, గుహ్యం అంటే రహస్యం, ఈ రహస్యంలో పరమరహస్యమైన ఆత్మజ్ఞానాన్ని నేను నీకు చెప్తున్నాను, మళ్ళీ జాగ్రత్తగా ఆలోచించుకుని యథేచ్ఛసి తథాకురు, నీకు ఎలా ఇష్టమైతే అలా ఆచరించు. నేను ఏమని చెప్తానంటే, భగవద్గీత నీకు దాదాపుగా మరి చాలామంది అడుగుతుంటారు, 40-50 సంవత్సరాల క్రితం వరకు భగవద్గీత అదేదో పారాయణ గ్రంథంగా, లేకపోతే ఒక చనిపోయినప్పుడు ఇప్పుడు ఈ మధ్యన అయితే ఘనసాల గారు పోయిన తర్వాత చనిపోయినప్పుడు దాన్ని వేయటం, లేదా స్వామీజీల సబ్జెక్ట్ అని, లేకపోతే గుళ్ళో మాత్రమే దొరుకుతుందని, లేకపోతే మరణానికి సమీపించిన వాడు లిమిట్ ఏదో ఉంటుంది. ఇప్పుడు నేను భగవద్గీత చదువుతున్నాను అంటే ఇప్పుడే ఎందుకు చదవాల్సిన అవసరం ఉంది, ఏజ్ రాలేదు. బాగా చెప్పారు. అట్లాంటి అపోహలు ఉన్న టైంలో అసలు అంటే భగవద్గీత పట్ల ప్రాథమిక అవగాహన కూడా హిందువులకి లేకపోవడం దురదృష్టం. ఇది మొదటిది. రెండవది అత్యంత ప్రధానమైంది, భగవద్గీత పట్ల ప్రాథమిక అవగాహన హిందువులే కల్పించకపోవడం ఇంకా దురదృష్టం. వాళ్ళు పెద్దవాళ్ళు కావచ్చు, మన పూర్వీకులు కావచ్చు, భగవద్గీత ఎప్పుడు ప్రతిదానికి ఒక టైం లిమిట్ ఉంటుందండి. ఈ పని ఇప్పుడు చేయాలరా, ఏ టైంలో ఏ పని చేస్తే, ఏ టైంలో చేస్తే ఆ టైంలోనే ఫలితం ఇస్తుందిరా, ఏ కాలంలో చేయాల్సింది ఆ కాలంలోనే చేయాలని చెప్తుంటారు పెద్దవాళ్ళు. ఏ టైంలో జరగాల్సింది ఆ టైంలో జరగాలి నాన్న, పెళ్లి చేసుకోరా అని ఒక టైంలో,
ఏ టైంలో జరగాల్సింది ఆ టైంలో ఒళ్ళ దగ్గర పెట్టుకుని జరగాలరా, ఇప్పుడు ఇది చదువుకునే టైము, దీన్ని నాశనం చేయకురా, ఊరికే అనవసరంగా ఐప్యాడ్లు చూసుకుంటూ, ఐఫోన్లు చూసుకుంటూ, నెట్లు చూసుకుంటూ, దాని మీద ఎక్కువ టైం గడుపుతూ, మనసంతా డీవియేట్ చేస్తూ, డిస్టర్బ్ చేస్తూ, ఏది ఇంపార్టెంట్ కాదో తెలుసుకోకుండా, అంతే కదా. సో నాలెడ్జ్ ఇస్ నా భగవద్గీత చెప్తుంది, నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి. అట్లా జ్ఞానం కంటే పవిత్రమైంది, సమానమైంది ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదు. కాబట్టి అట్లాంటి జ్ఞానివిక అర్జున అంటాడు. జ్ఞాని అంటే ఏం తెలుసుకున్న తర్వాత ప్రపంచం నిన్ను అనుసరిస్తుందో, పవర్ అండి. ధర్మం అంటే ఏంటంటే పవర్. ధర్మం అంటే హీరో. నేను ఎప్పుడు చెప్తుంటాను, సినిమాల్లో హీరోలు ధర్మాన్ని యాక్ట్ చేస్తారంతే. ధర్మాన్ని యాక్ట్ చేసేవాడికే అంత పవర్ ఉంటే ధర్మాన్ని ఆచరించేవాడికి ఇంకెంత ఉండాలి. అట్లా ఆచరించిన రియల్ హీరో ఈజ్ శ్రీకృష్ణ పరమాత్ముడు, అర్జునుడు. వాడు ఆచరించి, వాడు ధర్మాన్ని స్థాపించి నిరూపించినవాడు, ఆ ధర్మాన్ని బోధించిన వాడు శ్రీకృష్ణ పరమాత్మ, ఆ ధర్మాన్ని ఆచరించిన వాడు శ్రీరాముడు. శ్రీరాముడు ఈ రామజన్మభూమి ఎందుకు దేవాలయం కట్టాలి, ఎందుకు 100 కోట్లు, ఎందుకు ప్రపంచం అంతా, దేశం అంతా ఎందుకు దానికి చందాలు వేసుకుని దాన్ని నిరూపించాలంటే ఈ దేశం అస్తిత్వం అది. ఖచ్చితంగా ఇది రాముడు పుట్టిన భూమి. ఇప్పుడు టీవీల్లో ఇప్పుడు అదే మిమ్మల్ని ఒక మాట అడగాలనుకున్నాను. మేము రాముణ్ణి కృష్ణుని పూజించము, గౌరీని గణపతిని కూడా వద్దు, మాకు మతాలు లేవు, మేము వీటన్నిటికీ అతీతం అంటూ వస్తున్నటువంటి కామెంట్లు కావచ్చు. ఇప్పుడు దానికి సంబంధించి పెద్ద అవుట్రేజ్ అనేది కనిపిస్తోంది. ఎవరు ఏం బోధించాలి, ఎవరేం చెప్పాలి, పిల్లలుగా ఉన్నాము మేము ఇది చదువుకోవాలి. లేకపోతే కొంతమంది హిందూ మతం దళితుల్ని దూరంగా పెట్టింది, వాళ్ళని రానివ్వలేదు, అందుకని బౌద్ధ మతానికి వెళ్తున్నాం, బౌద్ధ మతంలో ఇలాంటివి లేవు అనేది కూడా చాలా ఎక్కువ. ఇప్పుడు చర్చలు అనేవి బాగా ఎక్కువ అవుతున్నాయి. రాముడు కృష్ణుడు వద్దు, గౌరీ గణపతి వద్దు, మేము శ్రాద్ధ కర్మలు కావచ్చు, పిండ ప్రదానాలు ఇలాంటివి చెయ్యము అనేది ప్రతిజ్ఞలు చేస్తూ. నాకు అర్థమైంది, మీరేమీ ఇండైరెక్ట్గా అడగక్కలేదు, డైరెక్ట్గా అడగచ్చు. ఇలాంటి వాటిల్లో మాలాంటి వాళ్ళు డైరెక్ట్గా తీవ్రంగా స్పందించకపోతే అసలు ఏం జరుగుతుందనేది సామాన్య జనానికి, ఏం జరిగినా మేము పట్టించుకోము అనుకునే నిరాసక్తత ఉన్న, నిర్వీర్య స్థాయిలో ఉన్న హిందువులకి అసలు బోధపడదండి. ప్రపంచంలో ఏం జరుగుతుందో వాళ్ళు గట్టిగా తెలుసుకోవాలి. రెండవది, దాన్ని తెలుసుకోవాలి, ఆచరించాలి. దాని మీద ఏమైనా ఎదురు దెబ్బలు తగిలితే దాని మీద తిరిగి దాడి చేయగలిగే మానసిక స్థితి ఉండాలి, తిరిగి యుద్ధం చేయగలిగే మానసిక స్థితి ఉండాలి. మీరు చెప్తుంది ప్రవీణ్ కుమార్ అనే ఐపీఎస్ గురించి. ఆయన పేరు ఏమిటది? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ముందు మనిషిగా మారమని ఆయన రిక్వెస్ట్ చేస్తున్నా, మనిషిగా మారమని రిక్వెస్ట్ చేస్తున్నా. మనిషి యాటిట్యూడ్ని భగవద్గీత ఏం చెప్పిందంటే, ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యదివా దుఃఖం సయోగి పరమోమతః. అంటే సర్వప్రాణుల సుఖదుఖాలని తన సుఖదుఖాలతో పోల్చుకొని చూసేవాడు ఉత్తముడు, వాడు యోగి, వాడు మహాత్ముడు అని చెప్పిన దేశం అండి ఇది. ఓకేనా? అన్డౌటెడ్లీ ఇది రాముడు పుట్టిన భూమే కదా, ఇది కృష్ణుడు పుట్టిన భూమే కదా, ఇది పోతన పుట్టిన భూమే కదా. ఈ మహాత్ములందరూ ప్రపంచం వరులే తిక్కన పుట్టిన భూమే కదా. వరులేయవి యొనరించిన నరవర అప్రియము తన మనమ్మునకగు తానొరులకు నవిసేయకునికి పరాయణము పరమధర్మ పదములకెల్లన్. ఇతరులు ఏం చేస్తే నీకు బాధ కలుగుతుంది అనుకుంటున్నావో అది నువ్వు ఇతరులకి చెయ్యకు. ఇతరులు నీకు ఏం చేస్తే సంతోషం, ఆనందం కలుగుతుంది అనుకుంటున్నావో అది నువ్వు ఇతరులకి చెయ్యి అని చెప్పిన దార్శనికత తెలిసిన గొప్ప దేశం అండి ఇది. కాబట్టి రాముడు పుట్టిన దేశం, కృష్ణుడు పుట్టిన దేశం, ఈ రెండిటి రెఫరెన్స్తో దీన్ని హిందూ దేశం అంటామా, క్రిస్టియన్ దేశం అంటామా చెప్పండి అసలు బేసిక్గా. అయితే ఇప్పుడు హిందూ దేశం అన్నప్పటికీ కూడా హిందువుల్లో అట్టడుగున కనిపిస్తున్నటువంటి మనకి ఏదైతే వర్ణ వ్యవస్థ అనేది కనిపిస్తుందో, ఇప్పుడు అది చాలా నేను దీన్ని కంప్లీట్ చేయాలండి. దళితుల్ని దూరం పెడుతున్నారు. కాదు అసలు ఈ దళితుల్ని దూరంగా పెట్టడానికి ఒక కాలంలో ఒక వ్యవస్థ అహంకారానికి నిదర్శనం అది, అంతే తప్ప దానికి ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రిలేటెడ్ టు భగవద్గీత, ఇట్ నాట్ ఎట్ ఆల్ రిలేటెడ్ టు హిందూయిజం. మీరు ఉదాహరణకి చాలా ఇప్పుడు నేను బాగా బొట్టు పెట్టుకుని రాత్రి 8 అయ్యేసరికి తాగి దందలని ఆడుతాను అనుకోండి, వెంటనే చీచి దరిద్రులు హిందూ వ్యవస్థ అంతా ఇంతే అనేస్తారా? లేదా అది గంగాధర శాస్త్రికి మాత్రమే సంబంధించిందా? ఇది అలాంటిదే. ఎవడో ఒకడు దరిద్ర పని చేశాడని మొత్తం ఆ వ్యవస్థకి మొత్తం అంటగట్టడం అనేది అత్యంత దారుణం. మీకు అందుకనే మీకు శ్లోకం ఉదాహరణ చెప్పింది, కర్మణ్యేవ అధికారస్తే, నీ కర్మల్ని త్రికరణ శుద్ధిగా చెయ్యి, క్రియేటివ్గా చెయ్యి, లోకహితం కోసం చెయ్యి.
లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. లోకహితం కోసం చేయి, స్వార్థం కోసం చేయకు. ఇతరుల కళ్ళల్లో ఆనందం చూసి ఆనందించడమే నిజమైన శాశ్వతమైన ఆనందం అని తెలుసుకో. ఇదంతా భగవద్గీత చెప్తున్నప్పుడు, భగవద్గీత ఇంత చెప్తుంటే అది సరిగ్గా అర్థం చేసుకోక దానికి భిన్నంగా పాటించాడు అనుకోండి, వాడికి హిందుత్వం తెలియనట్టు. కానీ హిందుత్వం ఇలా తగలడిందని కాదు దాని అర్థం. హిందువులు సరిగ్గా లేరని, ఆ పర్టికులర్ హిందువులు సరిగ్గా లేరని. మళ్ళీ మనం పాయింట్లోకి వద్దాం, డివేట్ కాకుండా. వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏమిటంటే ముఖ్యంగా నీకు నేను చాలామందిని మనం చూస్తూ ఉంటాం. నేను చూశాను, మీరు చూశారు, చాలామందిని చూస్తూ ఉంటాం. మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో మీకు ఇష్టం లేకపోతే అక్కడ పని చేయకండి. నేను ఉదాహరణకి రామోజీరావు గారి దగ్గర పనిచేశాను. రామోజీరావు గారి దగ్గర పనిచేయటం, ఐడియాలజీలో ఎక్కడో విభేదించడం ఇలాంటివి జరిగిందనుకోండి, బయటికి వెళ్ళిపో అంతే. ఉన్నప్పుడు రామోజీరావు గారిని తిట్టకు. ఎందుకంటే నీకు నెలకి ఏమంటారు, నువ్వు రోజు అన్నం తింటుంటే నీ నోట్లోకి 5,000 వెళ్ళటానికి, ఇన్ని ముద్దల నోట్లోకి వెళ్ళటానికి ఆ మహాత్ముడు దేవుడు, ఆ మహాత్ముడు తండ్రి, ఆ మహాత్ముడు తల్లి, ఇది తెలుసుకోవడం సంస్కారం కదా. అక్కడే పనిచేస్తూ నీకు ఇష్టం లేకపోయినా అక్కడే పనిచేస్తూ ఆయన్నే తిడుతూ ఇది సంస్కారం కాదు. అసలు ఫస్ట్ ధర్మం అంటే ఏంటో తెలుసుకోవాలి. ధర్మం అంటే ఎవడైతే నీ సంతోషం కోసం నీకు అవకాశం ఇచ్చాడో, అన్నం తినే అవకాశం ఇచ్చాడో, నీ టాలెంట్ని ప్రూవ్ చేసుకునే అవకాశం ఇచ్చాడో, నిన్ను ఆదరించాడో, వాడు దుర్మార్గుడైనా సరే వాడు దేవుడితో సమానం. ఇది గుర్తుపెట్టుకోండి. వాడు దుర్మార్గుడని నువ్వు ఎప్పుడైతే భావించావో నువ్వు వాడి దగ్గర ఉండకు, నువ్వు బయటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళలో నీకు నచ్చని పాయింట్స్ ఏమన్నా ఉంటే అప్పుడు నువ్వు మాట్లాడటం ప్రారంభించు కదా. దీన్ని ఆత్మజ్ఞానం అంటాం, దీన్ని సంస్కారం అంటాం. ఈ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి తెలుసుకోవాల్సింది ఏమిటంటే, నువ్వు ఎక్కడ పుట్టావు? ఈ దేశంలో పుట్టావు. నువ్వు బెత్లహేంలో పుట్ల, నువ్వు జెరూసలేంలో పుట్ల. నువ్వు క్రిస్టియన్నా, కన్వర్టెడ్ క్రిస్టియన్నా? నువ్వు డైరెక్ట్ క్రిస్టియన్ కాదు. నువ్వు ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అంటే, నువ్వు కన్వర్టెడ్ క్రిస్టియన్సే ఓవర్ యాక్షన్ చేస్తారు. చూడండి, నేనేమి ఇప్పుడు నాకు నా భగవద్గీత అంతా మస్తకంలో ఉన్నప్పుడు ఆ పుస్తకం నా చంకలో ఉండాల్సిన అవసరం లేదు. బైబిల్ చంకలో పెట్టుకుని నువ్వు తిరుగుతున్నావు అంటే అది ఓవర్ యాక్షన్. అది బైబిల్ అంతా చదువుకో, దాన్ని ఆచరించడానికి ప్రయత్నించు, అందులో ఉన్న మంచి విషయాలన్నీ గ్రహించు. మనం చెప్పే లెక్కల ప్రకారం మనకి భగవద్గీత ఎలా బోధిస్తుందంటే, సర్వప్రాణులని మాట్లాడినప్పుడు ఇంకా అసలు మనుషులే కాదు, మొత్తం ప్రాణులన్నీ వస్తాయి అందులో. అందరినీ సమానంగా చూడడం, ఈ అందరినీ సమానంగా చూడడం అనే ఐడియాలజీ వల్లే భారతదేశంలో ఇన్ని మతాలు అన్నీ మనం కావలించుకోగలిగామండి. ఇన్ని మతాలని కావలించుకోగలిగిన వాడు ఒకడున్నాడు. వాడు ఎవడంటే హిందువు. ఎందుకంటే హిందూ దేశం ఇది, హిందూ దేశం ఇది, క్రిస్టియన్ దేశం కాదు, ముస్లిం దేశం కాదు. అసలు ఫస్ట్ గుర్తుపెట్టుకో. నువ్వు హిందువువా, నువ్వు ముస్లింవా? కాదు, కన్వర్టెడ్. ఇక్కడ ఎవరు? డైరెక్ట్గా పుట్టిన వాళ్ళు కాదు. ఇక్కడున్న ముస్లింలు కానీ ఇక్కడున్న హిందువులు కానీ, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో వీళ్ళని కావలించుకునే వాళ్ళలో ఉన్న గొప్పతనం, వాళ్ళలో ఉన్న ప్రేమ, అది తెలుసుకోగలిగితే ఈ విషం, ఈ అమానుషత్వం, ఈ రాక్షసత్వం, ఈ మూర్ఖత్వం. ఇప్పుడు అతను ప్రామిస్ చేయించాడు, మాకు కృష్ణతత్వాలు, రాముడి తత్వాలు, ఈ హిందూయిజాలు, ఈ పిండ ప్రధానాలు, మేము వీటిని అనుసరించాం. అసలు నువ్వు పనిచేస్తుంది ఎక్కడ? గురుకులము. అసలు గురుకులం అనే వ్యవస్థ దేనికి సంబంధించింది? హైందవ తత్వానికి సంబంధించింది. వేరే దేశాల్లో గురుకులాలు ఉండవు కదా. అది చాలా గొప్ప కాన్సెప్ట్. అది గురువు ముఖతః ఉండి ప్రతివాడు సోలో ఏమంటారు ఇండివిజువల్గా కనెక్ట్ అవుతూ, ఏంటన్నా ఏంటి ఆవలిస్తున్నావేంటి, నేను చెప్పేది బురకెక్కుతుందా? ఇప్పుడున్న కార్పొరేట్ ఇది కాదు, సిలబస్ అయిపోయిన తర్వాత చప్పట్లు కొట్టేసి వెళ్ళిపోవడానికి టీచర్లు. అప్పుడు ప్రతి స్టూడెంట్తో కనెక్టివిటీ ఉండేది. ప్రతి వాడికి తనలో ఉన్న జ్ఞానం మొత్తాన్ని సహనావవతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. మన ఇద్దరి మధ్య ఎప్పుడు మనం పరస్పరం కలహించుకొనకుందుముగాక. మన ఇద్దరి మధ్యలో ఎప్పుడూ ద్వేషం రగలకూడదు, ఎప్పుడు కలహాలనే ఉండకూడదు. నాకు పరమాత్మ ఎంత జ్ఞానం అయితే ఇచ్చాడో అంత జ్ఞానాన్ని నీలో నేను పోర్ చేయడానికి, నీలో నేను ఏంటో ఇంజెక్ట్ చేయడానికి, దాని ఏమంటాను తెలుగులో, నీకు అందించడానికి, నీలో ప్రసరింప చేయడానికి పరమాత్ముడు ఊర్జిత శక్తిని నాకు అందించుగాక. నిరంతరం ఎంతో శక్తిని నాకు అందించుగాక. అదే శక్తిని గ్రహించే ఆసక్తిని, ఆ శక్తిని, సంస్కారాన్ని నీకు అందించుగాక. ఇది కదండి మన వ్యవస్థ. అలాంటి గురుకుల వ్యవస్థలో ఉండే అండర్ కరెంట్గా హిందువులందరూ తెలుసుకోవాల్సిన విషయం. చాప కింద నీళ్లులాగా ఈ ప్రవీణ్ కుమార్ లాంటి వాడు, అతని తిట్టాలని కూడా అనిపించట్లేదు. అతని జన్మని చూసి జాలి పడుతున్నా. అతని జన్మను చూసి, అతని భారతదేశంలో అతనికి శాలరీ ఎలా వస్తుంది? ఈ జాగ్రత్తగా వినాలి ఇదంతా. అతని శాలరీ ఎలా వస్తుంది? హిందువులందరూ కట్టే 85% హిందువులు అండి భారతదేశంలో. నువ్వు అనుభవిస్తున్న డబ్బులో మ్యాక్సిమం హిందువుల డబ్బే కదా నువ్వు శాలరీ రూపంలో అనుభవిస్తోంది. అంటే తల్లి పాలు తాగి రొమ్ముగుద్దే నరహంతకులు ఎవరైతే ఉంటారో,
రాక్షసులు ఎవరైతే ఉంటారో అలాంటి ప్రవృత్తి నీకుందన్నమాట. జాగ్రత్తగా ఆలోచించండి. ఆ ప్రవృత్తి నుంచి దూరం అవ్వు, మనిషి అవ్వు, లేకపోతే జాలి పడతారు ప్రపంచం. ఇంకోటి ఏంటి తెలుసా, దానికి చాలా గొప్ప కొటేషన్ ఉంది, మనల్ని చూసి ఇంకొకటి జాలి పడడం కంటే ఆత్మహత్య ఇంకొకటి ఉండదు. అంతకంటే నీచమైన జన్మ. మనం చూసి అయ్యయ్యో అన్నాడంటే ఫినిష్. సో అందుకని అంటాడు పరమేశ్వరుణ్ణి, పరమాత్మని రోజు ప్రతిరోజు మహాకవి కాళిదాసు ప్రతిరోజు వ్యాహ్యాళికి వెళ్ళే ముందు ప్రతిరోజు పరమాత్మని, పరమశివుని ప్రార్థిస్తూ అంటాడు, అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం దేహాంతే తపసాయుజ్యం దేహిమే పార్వతీపతే అని. అనాయాసాని మరణం. వాడు ఎంత అదృష్టవంతుడు రా, కష్టపడకుండానే అసలు తిరుగుతూ వెళ్ళిపోయాడు. రాత్రి కూడా మాట్లాడాడు, పొద్దున్న లేడు. వాడు ఎంత అదృష్టం. నారాయణ రెడ్డి గారు ఆ రాత్రి ముందు రోజు మాట్లాడాడు, పొద్దున్న చూస్తే ఆయన లేడు. ఏమైంది అంటే డాక్టర్లో నిద్రలోనే ఆయన వెళ్ళిపోయాడని. ఎంత అద్భుతమైన, పరిపూర్ణమైన, సంపూర్ణమైన, ఆనందకరమైన, స్ఫూర్తిదాయకమైన జీవితం అండి అది. అలా వెళ్ళిపోవాలి. వినా దైన్యైన జీవితం మొత్తం కాలంలో ఒక్క క్షణం కూడా ఇంకొకడు మనం చూసి జాలిపడే పరిస్థితి నాకు కలగ చేయకు. ఇంకొకటి జాలి కాదు, నన్ను చూసి స్ఫూర్తి పొందాలి తప్ప జాలి పడకూడదు. అట్లా ప్రవీణ్ కుమార్ అనే మహాత్ముడిని అంటే ఎంతోమంది తపస్సు చేస్తే అట్లాంటి పోస్టులు వస్తాయండి. దాన్ని అతను ఎంత దుర్వినియోగం చేసుకుంటున్నాడు. అసలు ఎంత నిస్సిగ్గుగా, ఏ ఇంట్లో ఏ హిందువుల ఇప్పుడు పాపం పిల్లలకి మతం ఏముంటుందండి, ఆ పిల్లలతో ప్రామిస్ చేయిస్తున్నాడు ఇతను. ఆ పిల్లలకి మతం గీతం ఉంటే ఏ మతం అవుతుంది? వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు తల్లిదండ్రులు నమస్కారం చేసి బయటికి ఏ మతంతో అయితే వస్తారో, మతం అంటే అభిప్రాయం అని, అది కదా మతం. దాన్ని చేంజ్ చేసేయటం ఏంటి? వాళ్ళ హిందువుల పిల్లలు, వాళ్ళకి ఏమీ తెలియదు పాపం. అన్నం పెడితే అన్నం తింటారు, విషం పెడితే విషం తింటారు. నువ్వేంటి ఇంత మెచ్యూరిటీ, 40-50 ఏళ్ళు నీకు ఒక వయసు వచ్చి అంత విషం పిల్లలకి పెట్టాల్సినంత మృగత్వం నీలో ఎలా వచ్చింది? అది ఒకవేళ నీ క్రిస్టియానిటీనే ఆ మృగత్వం నేర్పిందా? ఇప్పుడు మన జాతికి ఒక సందేశం ఇవ్వాలి. ఈ మృగత్వమే కనుక క్రిస్టియానిటీ నేర్పిస్తే క్రిస్టియానిటీని ఈ దేశం నుంచి వెళ్ళగొట్టండి. ఎందుకంటే క్రిస్టియానిటీ ఎవరి ద్వారా వచ్చిందో వాళ్ళని ఎలాగో వెళ్ళగొట్టాము కదా. అసలు నేను లాజికల్గా మాట్లాడుతున్నా. ఈ దరిద్రులు మనకొద్దు. ఎందుకంటే వీళ్ళు మనుషుల్లాగా చూడరు. మనల్ని ఎవరినైతే పరిపాలిస్తున్నారో వాళ్ళని చంపడానికి కూడా సిద్ధంగా లేరు. వీళ్ళకి పదవులు తప్ప మానవత్వం లేదు అని అనుకున్నాం. ఎవరిని? ఆంగ్లేయుల్ని పంపించేశాం. వాళ్ళకి దేవుడే కదా వాడు. నాకు యేసు మీద నాకు దురభిప్రాయం లేదు. ఆయన ఐడియాలజీనే కనుక ఇది అయ్యి ఉంటే, క్రిస్టియానిటీ అయ్యి ఉంటే అసలు క్రిస్టియానిటీని తీసేయాలి కదా. మళ్ళీ వాళ్ళని కావులించుకున్నామేంటి? ఏమిటి హిందూ దేశం? అసలు సెన్స్ ఉందా హిందూ దేశానికి అనిపిస్తుంది. ఇది అమాయకత్వమా, మూర్ఖత్వమా, అజ్ఞానమా? లేదా భగవద్గీత సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరం నహినస్త్యాత్మనాత్మానం తతో యాతి సమం అని మాట్లాడతారండి. అందరినీ సమదృష్టితో చూడు. ఎంత గొప్ప ఐడియాలజీ అండి ఇది. అంటే నీకు ఇంత ఓర్పుతో చిన్నపిల్లాడు వాడు పాలు తాగుతున్నప్పుడు రొమ్ము గుద్దుతాడు, తల్లి బాధపడదు, అది ఆటగా తీసుకుంటుంది. అంటే అట్లా ఫీల్ అయ్యి మనం అయినా సరే మళ్ళీ కావలించుకుని రే నాన్న, నువ్వు గొడుగు నుంచి బయటికి వెళ్ళిపోయి మళ్ళీ వర్షంలోకి వెళ్తే తడిస్తే జలుబు చేస్తుంది నాన్న అని మళ్ళీ గొడుగులోకి తల్లి ఎలా లాక్కుంటుందో, అలాంటి ఇలా నీతి బాహ్యమైన దుర్మార్గమైన ఐడియాలజీ ఉన్న ఇలాంటి చాలామంది ఉన్నారు. ఈ కన్వర్షన్స్ కూడా అంతే, అతి కిరాతకులు అనమాట. నాకు తల్లి ఉంది, నీ తల్లి వీళ్ళు ద్వేషిస్తున్నారు కదా, నీ తల్లి దుర్మార్గురాలు, నీకు దేవుడు ఉన్నాడు, వాడు ఇంకా పరమనీచుడు. అందుకని వాళ్ళిద్దరిని వదిలేసి మా దగ్గర ఒక గొప్పవాడు ఉన్నాడు, వీడు అన్నీ ఇస్తాడు, వాడేమి ఇవ్వట, వీడు అన్నీ ఇస్తాడు, నువ్వు ఇంట్లో కూర్చో ఇస్తాడని చెప్పి వీళ్ళకి బద్ధకం, అమాయకత్వం, అమానుషత్వం, ఉద్ధరేదాత్మనాత్మానం అని మనకు నేర్పించండి. నీకు అమేయమైన శక్తి ఉంది, ఈ శక్తితో ఏదైనా సాధించవచ్చు, నీ స్వప్రయత్నంతో నువ్వు సాధించు అని నేర్పించే మన ఐడియాలజీ గొప్పదా? నువ్వు ఇంట్లో కూర్చో, అన్నీ ఉచితంగా ఇస్తాం. ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయి చూడండి, ఇవన్నీ కూడా దుర్మార్గమైన. మీరు దాన్ని ఏమంటారు, బోన్లో పడేసి పులిని రోజు మాంసం వేస్తే వెయ్యిగా కొంతకాలానికి వేటాడే శక్తిని మర్చిపోతుంది అది. ఇప్పుడు 6 నెలలకి ముందు ఓట్లు ఎలక్షన్స్ జరిగే ముందు ఎన్ని అనౌన్స్ చేసేస్తాయి చూడండి ప్రభుత్వాలు. నేను పెద్ద లిస్ట్ ఒకటి రాశా, వీళ్ళు మనుషుల్లాగా మారాలని. ఆ లిస్టులో వీళ్ళు కూడా పొలిటీషియన్స్. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్ స్వాధ్యాయాభ్యసనం చైవా వాంగ్మయం తప ఉచ్యతే
అనుద్వేగకరం వాక్యం. అసలు జనాల్లోకి వెళ్ళి మాట్లాడితే నిజం మాట్లాడాలి, స్ఫూర్తిదాయకంగా మాట్లాడాలి, చేసేదే మాట్లాడాలి, చెప్పేది చెయ్యాలి, చేయగలిగేదే చెప్పాలి. నువ్వు మాట్లాడితే జనాలు వింటున్నారు అంటే నువ్వు చాలా సర్వశక్తి సంపన్నుడు అని అర్థం. ఎంత శక్తి లేకపోతే నీ వాక్కుకి, మనసుకి, బుద్ధి, ఆత్మ చైతన్యమై ఒక శక్తి రూపంలో వాక్కు రూపంలో జనాల్ని ప్రభావితం చేస్తోంది. ఆ ప్రభావితం చేసే వాక్కుకు ఒక వేదిక కల్పించడం అంటే చిన్న విషయం కాదు. ఈ ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, టీచర్లు, సినిమా పాటలు పాడేవాళ్ళు, సినిమా కథానాయకులు, దే ఆర్ మోస్ట్ రెస్పాన్సిబుల్ అండి. రెస్పాన్సిబుల్ వాళ్ళు. వీళ్ళల్లో రెస్పాన్సిబిలిటీ వెతుక్కోవలసిన పరిస్థితిలో మనం ఉండటం అన్నది అది ఎదగడం కాదండి. అది ఎదుగుతున్నారనుకుంటున్నారు. ఆటోగ్రాఫ్ల కోసం ఎగబడేస్తే, ఫోటోల కోసం, సెల్ఫీల కోసం మనం పక్కన నిలబడుతుంటే అది మనం చాలా ఎదిగేసామని అనుకోవటం అన్నది వాళ్ళ మూర్ఖత్వం. వాళ్ళ లోపల ఆత్మ వాళ్ళని హెచ్చరిస్తూ ఉండాలి. దరిద్రుడా, నువ్వెంత దరిద్రుడో నీకు తెలుసు. వాళ్ళ అమాయకులు కాబట్టి, వాళ్ళు నీకంటే గొప్పవాళ్ళు కాబట్టి అమాయకంగా నిన్ను ప్రేమిస్తున్నారా తల్లుల్లాగా, జ్ఞానం లేని బిడ్డల్లాగా. కాబట్టి నువ్వు దేవుడయ్యా అని నేను నీకు నమస్కారం చేస్తున్నాను అనుకోండి, నీ అంతరాత్మ నీకు తెలుస్తుంటుంది నువ్వు దేవుడుగా దరిద్రుడు అని, జీవుడు అని. తెలుస్తున్నప్పుడు వీడెప్పుడు అయినా సరే దేవుడు అయ్యా అంటున్నాడు అనుకోండి, నువ్వు కొంతకాలానికి మారడానికి నీలో మార్పు రావడానికి ఆలోచన ముందు ప్రారంభం అవ్వాలి. వాడు దేవుడు అంటున్నాడు, నేను ఎంత విధవనో నాకు తెలుసు, నేను మారాలి. వీడు అసలు వాడి మొహం చూస్తేనే నాకు మారిపోవాలనిపిస్తోంది. వీడు దేవుడు అంటున్నాడు రా, వాడు ప్రేమించడంలో వాడి ప్రేమలో నాకు దేవుడు కనిపిస్తున్నాడు, నాలో నాకు కనిపించట్లా. వాడి ప్రేమలో, వాడి కళల్లో, వాడి ఆర్తిలో. నేను అట్లా చాలామంది చూసి భగవద్గీత రికార్డ్ చేసి, నేను భగవద్గీత నేర్చుకుంటానని అనుకోలేదండి కవిత గారు. నేను భగవద్గీత నేర్చుకుంటాను అనుకోలే, ఒక సింగర్గా పాడేద్దాం అనుకున్నాను అంతే. అందులోకి దిగాను. అదొక విచిత్రమైన సిచ్యువేషన్. అది తోయబడింది. నేను ఇందాక చెప్పినట్టుగా భగవద్గీత నేను ప్లాన్ చేసుకుంది కాదండి. ఘంటసాల గారు భగవద్గీత పాడడానికి ఇంకొకరు ఎవరో ప్లాన్ చేశారు. హెచ్ఎంవి సంస్థ సౌత్ మేనేజరు పుట్టా మంగపతి అనే మహాత్ముడు, ఆయనకు వచ్చిన ఆలోచన కారణంగా ఆయన వెతికి ఘంటసాల గారు వెళ్ళి తలుపు కొట్టి మీరు పాడాలి అంటే ఆయన వెళ్ళిపోతూ అంత గొంతులో పరమాత్ముడు ఈయన్ని సెలెక్ట్ చేసుకోవటం వల్ల భగవద్గీత పాడి 700 శ్లోకాల గీతలో 106 శ్లోకాలు ఆయన పాడే అదృష్టం ఆయనకి దక్కింది. అయితే ఈ దక్కడానికి ఇంకొక చోట నుంచి ఎవరో ప్లాన్ చేశారు. నాకు అలా చేయలా, మీరు పాడాలి, నేను ఇదంతా నేను పెట్టుబడి పెట్టి చేస్తానని ఒక ఆయన అన్నాడు. ఆ తర్వాత కాలంలో ఆయన కనిపించాల. పాడడం ప్రారంభించేసరికి అక్కడి నుంచి ఆ బాధ్యత అంతా నా మీద పడి నేను దాన్ని వదిలేయటం ఇష్టం లేక, అప్పటికి నేను ప్రెస్కి, లోకానికి మాట ఇచ్చేస్తే, నేను కనిపించిన ప్రతిసారి, ఎదురుపడిన ప్రతిసారి ఎప్పుడు చేస్తున్నారు, ఎప్పుడు వస్తుంది, థియేటర్లో జరుగుతుందా, మేము వచ్చి వినొచ్చా అంటే జనాలు తోస్తున్నారు. మన బాధ్యతతో ఇదేంటారు బాబు చేయకపోతే పరుగు పోయేట్టుంది అనుకుంటూ ఈ ప్రాజెక్ట్లో దిగిన 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 సంవత్సరాల తర్వాత రిలీజ్ అయింది. అసలు అందులోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వెనక్కి తిరిగి మళ్ళీ నేను సినిమా పాటలు పాడాలని జనాల్లోకి వెళ్ళి నన్ను దోచుకొందు, ఇంకా ఎన్నిసార్లు దోస్తావురా నువ్వు, ఎన్నిసార్లు దోచుకుంటావు, దోచుకుంది చాలు, ఈ పని చెయ్యి అని పరమాత్ముడు అన్నట్టుగా నేను అందులోంచి ఇంకా బయటికి రావాలని అనుకోలేదు. ఇదే జీవితం అనుకున్నా, ఇదే సర్వస్వం అనుకున్నా. మళ్ళీ జీవితాల్లో, మళ్ళీ జన్మల్లో కూడా ఈ జన్మే కావాలనుకున్నా. భగవద్గీత ప్రచారకర్తగానే జీవితం పొందాలనుకున్నా. కాబట్టి ఇంత గొప్ప ఇంత మహోత్కృష్టమైన దేశంలో పుట్టి కొంతకాలం తర్వాత అందరినీ క్రిస్టియన్స్ చేసేసేయాలి అనుకుంటూ క్రిస్టియన్స్, బౌద్ధ మతం అంటున్నారు కదా వీళ్ళు. చెప్తాను, అవన్నీ చెప్తాను. కొంతకాలం తర్వాత ఈ లవ్ జిహాద్ పేరుతోనో ఇంకేంకో రకరకాలుగా వీళ్ళందరినీ ముస్లిమ్స్ని చేసేసేయాలి. ఎక్కడున్నారా మీరు, ఏ లోకంలో ఉన్నారా, మేము ఎక్కడున్నారా? మీ ఐడియాలజీ ఏమిటంటే మీరు వేరు మేము వేరు అనేది మీ ఐడియాలజీ. అందుకనే కదా మీరు మా దాంట్లోకి వచ్చేయండి అని మాట్లాడేవాడేవాడు, మీరు వేరు మేము వేరు అనుకునే వాళ్ళే. కానీ మన ఐడియాలజీ అది కాదు. మన ఐడియాలజీ ఏమిటంటే ఆత్మౌపమ్యేన సర్వత్రాన్నం, అంటే మనమందరము ఒక్కటే, మనందరికీ ఒక్కడే. మనమందరం అంటే ప్రపంచంలోని మొత్తం ప్రాణికోటి మొత్తం ఒక్కటే, మనందరికీ ఒక్కడే. ఆ ఒక్కడి పేరేమిటి? పరమాత్మ. వాడి సృజన నుంచే ఈ 84 లక్షల రకాల జీవరాశులు ఉద్భవించినాయి. ఎంత గొప్ప కాన్సెప్ట్ అండి ఇది. ఈ రహస్యం తెలియక మీరు ఇందాక అన్నట్టుగా భగవద్గీతనేమో చచ్చిపోయిన చోట్ల పెట్టేయటం, మరణగీతగా దాన్ని మార్చేసేయటం, భగవద్గీత ఎక్కడన్నా చెప్పాలనుకుంటే, ఎక్కడన్నా పాడాలనుకుంటే ఇంక భయపడే స్థాయికి దాన్ని అట్లా ప్రచారం చేసేయటం, లేదా స్వామీజీలు మీరు అన్నట్టుగా అదేదో స్వామీజీల సబ్జెక్ట్ అనుకోవటం, లేదా అదేదో మరణానికి
దగ్గర పడేవాళ్ళు ఇక జీవితం అంతా అయిపోయింది, ఇప్పుడు చదవడానికి స్టార్ట్ చేద్దాం లోపలికి తొంగి చూడడం. అందులోనేమో కట్వముల లవణాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహిన అనేదో వినిపిస్తుంది. ఇదేం నోరు తిరగట్లేదు, అసలు ఈ జన్మకు వదిలే అనేసి వదిలేసేయటం. అంటే భగవద్గీత చదవడానికి ఏదైనా ఒక ఏజ్ లిమిట్ అనేది ఉంటుందా, లేదు వీళ్ళే చదవాలి అనేది ఏదైనా ఉంటుందా, స్టార్టింగ్ పీరియడ్ అనేది ఏంటి? చాలా వరకు మనం ఇంతసేపు మాట్లాడుకున్నట్టుగా ఎప్పుడు చదవాలి, ఎప్పుడు ప్రారంభించాలి అనేది ఉంటుంది. ఎవరు చదవాలి, ఎప్పుడు చదవకూడదు అనేవి కూడా ఉంటాయి. అది అలా ఏముండవండి. మీరు బేసిక్గా ఏదైనా చదవడానికి, ఆ చదివింది బుర్రకెక్కడానికి, ఆ చదివిన దాని పట్ల మీకు ఆసక్తి కలగడానికి, దాని పట్ల ప్రేమ, ఓ జిజ్ఞాస, దాన్ని గ్రహించడానికి ఒక పర్టికులర్ సమయం అంటూ ఉంటుంది. అంటే మీరు మానసికంగా శారీరకంగా మీరు సిద్ధంగా ఉండాలి. అంతేకాదు మరి గుళ్ళో ప్రదక్షిణాలు చేయడానికి కూడా అదే రీజన్లు. మీరు 11 ప్రదక్షిణాలు అన్నారు, 11 ప్రదక్షిణాలు చేయడం వల్ల మీకు మార్నింగ్ వాక్ అవుతుందేమో, దేవుడికి ఏమొస్తుంది? అబ్బాయి ఈ కాన్సెప్ట్లన్నీ అలాంటివి కాదు. అది మిమ్మల్ని పరమాత్ముడి దగ్గరికి తీసుకువెళ్ళి, ఆ గుళ్ళోకి తీసుకువెళ్ళి ఆ పెట్టే మహానైవేద్యం, అవి ఇచ్చే హారతో, ఆ ఇచ్చే తీర్థము, ఆ చదివే మంత్రము, ఆ చదివే వైబ్రేషను, దాన్ని మీరు పులకాంకితులై పరమాత్మ నేను లోకానికి గొప్ప పనులు చేసే శక్తిని నాకు ఇచ్చేట్టుగా అనుగ్రహించు అనే సద్బుద్ధితో దేవుడి ముందు నిలబెట్టేందుకు నీ మానసికంగా నీ శరీరాన్ని సిద్ధం చేయడానికి మీరు చేసే ప్రయత్నం పేరే ఈ ప్రదక్షిణాలు. ఏదో చదువుకుంటుంటారు కదా, ఏదో 4 శ్లోకాలు చదువుకుంటూ తిరుగుతారు, శ్లోకాలు వస్తాయి, నోరు తిరుగుతుంది, ఓ సంస్కారం, ఇప్పుడు మనం గుళ్ళో ఉన్నాం అని మెంటల్ ప్రిపరేషను దీనికోసం పెట్టింది. అది నేను ఇందాక చెప్పినట్టు దేవాలయంలో దేవుడు ఉన్నాడు అనుకోవటం భక్తి, దేవుడు సర్వత్రా ఉన్నాడు అనుకోవటం జ్ఞానం. సో సర్వత్రా ఉన్నాడు అనుకునే జ్ఞానం స్థాయికి నువ్వు వెళ్ళటానికి మీరు చేసే ఎలిమెంటరీ స్కూల్ పనులు అనమాట ఇవన్నీ. గుడికి వెళ్ళటం, ఆ తీర్థం తీసుకోవటం, నాకు కూడా ఇంకో లడ్డు ఎక్స్ట్రా ఇవ్వటం, ఇవన్నీ చాలా పిచ్చి పిచ్చి చేష్టలు ఇవన్నీ. కానీ అక్కడి నుంచే మొదలవ్వాలి. ఈ బేసిక్స్ మీరన్నీ తెలుసుకుంటే ఒక్కొక్కటి పటాపంచులై దీని కాన్సెప్ట్ ఏది ప్రాపర్ వే ఎటు వెళ్ళాలి ఛానల్ అనేది తెలుస్తుంది. సో కాబట్టి మనకి ఏ పాయింట్లో నుంచి వచ్చాం, ఇది భగవద్గీతను ఏ దశలో నేర్చుకోవాలి అంటే బాల్య దశ నుంచే, చిన్నప్పటి నుంచే. నేర్పుతూ ఉంటే మీకేం అర్థం కావాల్సిన అవసరం లేదు. స్కూల్ పిల్లవాడు, చిన్నపిల్లవాడు స్కూల్కి వెళ్ళే దశలో స్కూల్ టీచరు చెప్తుంటే, మీకు పాఠం చెప్తుంటే ఏం అర్థం అవుతుందని మనం బట్టి పడతాం అంతే, దాని ఆంతర్యం అర్థం కాదు. ఎప్పుడు అర్థమవుతుంది? మీ మెచ్యూరిటీ లెవెల్స్ మారుతుంటే, ఓహో మా అమ్మ, ఇప్పుడు నేను డిగ్రీలోకి వచ్చాను, మా అమ్మ చిన్నప్పుడు కర్మణ్యేవాధికారస్తే అంటే ఒరే ఏ పనైనా మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా చేయాలరా అని చెప్పింది. త్రికరణ శుద్ధి అంటే ఏంటో అప్పుడు అంత ఫ్రీక్వెన్సీ నాకు తెలియదు. మనస్ఫూర్తిగా చేయాలి, ఆత్మద్రోహం చేసుకుంటూ చేయకూడదు, పనిని యాక్ట్ చేయకూడదు, పనితో మమేకమై చేయాలి, ఆ పనికి ఐకాన్ అయిపోయేంతగా చేయాలి. ఆ పని ఎవడన్నా గమనించిన వాడు పని 100 మందికి ఒకటే పని ఇచ్చాంరా, కానీ వీడు మాత్రం ఎంత భక్తిగా ఎంత ప్రేమగా చేస్తాడరా, వాడు డెడికేషన్ కనిపిస్తుంది. మిగతా వాళ్ళందరూ ఏంట్రా బాచీలు చూసుకుంటూ చేస్తారు, మెకానికల్గా అయిపోయారు. అదేదో సినిమాలో ఒక త్రివిక్రమ్ సినిమా చూడండి, అందులో వాడేంట్రా ఆ ఫైటింగ్ అలా చేశాడు, ఏదో ఒక మొక్కకు అంటుకట్టినట్టు అంటాడు చూడండి. అట్లా అంటే అంత కుదురైన నియమమున కొలిచేవారి మది శారదాదేవి మందిరం అని పాట రాశాడు. కుదురైన నియమము, చాలా గొప్ప మాటలు అవన్నీ. అంటే ఏ పని చేసినా ప్రేమించి చేయాలి, ఇష్టపడి చేయాలి, కష్టపడి చేయొద్దు. కష్టపడి చేస్తే హెల్త్ పాడవుతుంది, ఇష్టపడి చేస్తే మీకు చాలా ఆనందం వస్తుంది. ఏంటో వాడు ఎప్పుడు చూసినా అంత బ్రైట్గా ఉంటాడు, వాడు 10 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నాడో ఇప్పటికీ అలాగే ఉన్నాడు రా అంటే అర్థం, వాడు పర్సనాలిటీలో ఎక్కడ మార్పు రాలేదంటే అర్థం ఏంటంటే వాడు పని ప్రేమిస్తున్నాడు అనమాట. అందుకని కరెక్ట్ పర్సనాలిటీ ఉంది. మనిషి ముందు బేసిక్గా వాడు ఇష్టపడని వాడి మీద వాడికి గౌరవం లేనివాడు, వాడి జీవితంలో ఏ పని చేయలేడండి, ఏ పని గౌరవంగా చేయలేడు, ఏ పని ప్రేమించలేడు, ఏ పనిలోనూ అచీవ్ చేయలేడు. మన మీద మన గౌరవం ఏమిటంటే అది భగవద్గీత చెప్తుంది. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఇవన్నీ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు తెలియాలి వాళ్ళకి. హిందూయిజాన్ని ఊరికే విమర్శించడం కాదు. హిందూ అంటే సర్వజన బంధువు అని అర్థం. పిచ్చిముండవడకలారా తెలుసుకోండి, హిందూ అంటే సర్వజన బంధువు అని అర్థం. ఇప్పుడు ఇదే వేరే చోట అయితే చంపేసేవాళ్ళు కదా వాళ్ళని. నేను అదంటున్నా, ఊరికే డిస్కషన్స్ లెవెల్లోనే ఉన్నాయి. వేరే వాళ్ళు ఎందుకని అంటే వేరే దేశంలో చూడండి, మీరు ఉదాహరణకి నేను చాలా దేశాలు తిరిగానండి, ముస్లిం కంట్రీస్ చాలా తిరిగాను. మీరు భగవద్గీత ప్రవచనం అని మీరు బోర్డు పెట్టి కూర్చోండి, అక్కడ చంపి పారేస్తారు. నీ పిచ్చ వేషాలు ఏమన్నా ఉంటే, లేకపోతే మీరు శ్రీకృష్ణుడికి నేను ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు భగవద్గీత CD బ్యాగ్స్ పట్టుకెళ్దాం అనుకుంటే మన వాళ్ళకి అక్కడ పంచి పెడదామని
అక్కడ వాళ్ళు చెప్పారనమాట, లేదండి మీరు మీరు తీసుకురావద్దు. మీరు ఇమిగ్రేషన్లో కనుక మీరు చూశారంటే కృష్ణుడి బొమ్మ చూశారంటే వేసేస్తారు, అసలు మీరు మిమ్మల్ని మీరు జైల్లో పడేసినట్టు మాకు తెలియదు, మీ ఇంట్లో వాళ్ళకి తెలియదు, అలా చేస్తారు ఇక్కడ. అంటే అర్థం ఏంటి చెప్పండి? ఈ దేశం ఎంత గొప్పదండి, వీళ్ళకి పిచ్చి వాళ్ళకి తెలుస్తుందా? తీవ్రంగా మనం మాట్లాడుతున్నాం తప్ప ఎవరి మీద దాడులు చేయటం స్పాట్లో, వీళ్ళకి ఏంటంటే స్పాట్లో వీళ్ళు మరణశిక్ష అర్హులు. ఎందుకంటే ఏ తల్లి ఒళ్ళు అయితే కూర్చున్నారో ఆ తల్లిని దూషిస్తూ, ఒకడేమో నేను భారతమాతగా నేను వందనం చేయనంటాడు. భారతదేశంలో ఉంటూ భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని కదా మనం ప్రతిజ్ఞ చేస్తున్నాం. అసలు అందులోనే మన ఐడియాలజీ అంతా అర్థమైపోలేదండి. ఇలాంటి గొప్పవాళ్ళ మధ్యలో ఉంటూ, ఇంత గొప్పవాళ్ళ మధ్యలో ఉన్నా కూడా ఈ ఐడియాలజీ దీని గొప్పతనం గురించి వాళ్ళకి తెలియలేదంటే వీళ్ళని మూఢులనాలా, మూర్ఖులనాలా, కిరాతకులనాలా, రాక్షసులనాలా, అజ్ఞానులనాలా? కాబట్టి నేను మొన్న ఈ జరిగే తర్వాత బుద్ధిజం అన్నారు మీరు. బుద్ధిజం ఎక్కడ? బుద్ధిజంతోనే ఈజాల ప్రారంభం. అలా బుద్ధుడు ఎప్పుడు పుట్టాడు? కృష్ణుడు ఎప్పుడు పుట్టాడు? ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత ఉపదేశించి 5,048 సంవత్సరాలు, ఇప్పటికి 5,120 సంవత్సరాలు అయింది. 5,120 సంవత్సరాలు కదా. ఎప్పుడో ఒక దశలో ఒక జాతి అహంకరిస్తే ఆ జాతి కారణంగా మొత్తం హిందూయిజం అంతా ఇలాగే ఉంటుందని, హిందూయిజం లోతులు తెలియక, హిందూయిజం అంటే సనాతన ధర్మం, నాకు అసలు హిందూయిజం అని మాట్లాడడం కూడా ఇష్టం లేదు. సనాతన ధర్మం, దాని పేరే సనాతనము, అంటే నిత్యమైనది, శాశ్వతమైనది, ఎమెండ్మెంట్స్ లేనిది, అవసరం లేనిది. ఇప్పుడు కర్మణ్యవాది గారు వస్తే చెప్పాను, దాన్ని ఏమి మీకు అభ్యంతరకరమైన మాట ఉందండి? ఆ ఐడియాలజీలో మీకేం లోపం ఉంది అంటే మీకు తెలియకుండా విమర్శించద్దు దేన్ని. కర్మణ్యవాధికారస్థిత, నేను ఇంకో శ్లోకం చెప్తుంటాను, యద్యదాచరతి శ్రేష్టస్తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురితే లోకః తదనువర్తతే. ఉత్తముడు దేన్ని ఆచరిస్తే లోకమంతా దాన్నే ఆచరిస్తుంది. కాబట్టి లోకమంతా ఆచరించగలిగే, నిన్ను ఫాలో అవ్వగలిగే ఉత్తముడిగా నువ్వు నిలబడాలి నాన్న అని ప్రతి మానవుణ్ణి ఉద్దేశించి అర్జునుడిని నిమిత్తంగా చేసుకుని కృష్ణుడు బోధించిన కర్తవ్య బోధ, జీవన బోధ, జీవన గీత, జీవిత పాఠం భగవద్గీత. ఎక్కడ డౌట్ ఉంది చెప్పండి మీకు? కొన్ని వేల సార్లు చదివిన వాడిని, జన్మకి ఒక్క శ్లోకం అన్నా ఆచరించే ఈ యోగ్యత మనకు కలిగితే, యోగం కలిగితే, దానికోసం ఆ సాధనలో ఉన్నవాళ్ళం వీళ్ళకి ముందు అది చెప్పాలి. నీకు అసలు నీకు ఓరి పిచ్చవధవా, నీకు ఏమి తెలుసని ఆ కృష్ణుడిని మేము ఫాలో అవ్వం. అసలు ఏమి కృష్ణుడిని ఫాలో అవ్వం అంటే లోకకంటకుడు కృష్ణుడా నువ్వా? అసలు నీ ఐడియాలజీ ఏంటి? ఒకసారి చెప్పండి, మీ ఐడియాలజీ చెప్పండి. అది కృష్ణుడి కంటే బెటర్ని ఒకసారి స్టేజ్ మీద నిరూపించండి. మొత్తం హిందూ జాతి మొత్తం మిమ్మల్ని ఫాలో అవుతుంది. అసలు మీరు ఎట్లెళ్తున్నారో మీకే తెలియదు. నేను ఇందాక చెప్పినట్టుగా ఏ తల్లి ఒళ్ళు అయితే కూర్చున్నారో ఆ తల్లిని నరకడానికి సంసిద్ధమైన ఐడియాలజీ ఉన్న మీరు అసలు ఈ దేశంలో ఉండడానికి ఏం అర్హులు అంటున్నా? ముందు బేసిక్ అతను క్రిస్టియన్ అండి. ఇవన్నీ ప్రభుత్వాలు, నేను ఏమంటానంటే ప్రభుత్వాలు జాగ్రత్తగా ఇవన్నీ గమనించాలి. వీళ్ళందరూ హిందువులు అని మాట్లాడుతున్నారు. హిందువులు కాదండి. హిందువులకు ఉండాల్సిన ప్రాథమిక లక్షణం ఏంటంటే హిందుత్వం అంటే ఏమిటో తెలుసుకోవడం, దాన్ని గ్రహించడం, దాని పట్ల ఆసక్తి పెంచుకోవడం, దీన్ని ప్రచారం చేయటం, దీన్ని ఆచరించటం, దీన్ని ఎవడన్నా దీని మీద దాడి చేస్తే ఆ దాడుల్ని తిప్పికొట్టడం, ఇన్ని తెలిస్తేనే వాడు హిందూ అని అర్థం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన చాలా మహాత్ముడు. ఆయన యాగాలు చేసేసి హిందూ అనుకుంటున్నాడు. ఆయన యాగాలు చేయటం హిందువే, కానీ చుట్టుపక్కల ఇప్పుడు ఈ ప్రవీణ్ కుమార్ ఇమ్మీడియట్గా స్పందించద్దండి. ఆయన నేను చెప్పేది బొట్టు పెట్టుకుంటే హిందూ కాదు నాన్న. బొట్టు పెట్టుకుని అరాచకాలు చేసే అతి దుర్మార్గులు చాలామంది ఉన్నారు. బొట్టు పెట్టుకుంటే ఊరికే హిందూ ఎలా అయిపోతారండి? దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః. దేహం దేవాలయం, జీవుడు సనాతనుడు. అంటే వాడు పరమాత్మ అంశతో ఉద్భవించిన ఈ సృష్టి అంతా అదే కదా. అందరూ ఇప్పుడు మతాలు ఏవైనా ఒక విషయం నమ్ముతాం, అందరూ పరమాత్ముడి వల్లే మనం పుట్టాం అని నమ్ముతున్నాం కదా. పరమాత్ముడి వల్ల మనం పుట్టినప్పుడు పరమాత్ముడి ఐడియాలజీ ఏమైంటుంది? అందరి పట్ల సమదృష్టి ఉన్నవాడినే పరమాత్ముడు అనాలి కదా లాజికల్గా. అలా ఉంటేనే పరమాత్ముడు కదా. వాడు ఒక మతం వేదిక మీద ఎక్కి ఒక రకంగా, ఇంకో మతం వేదిక మీద ఎక్కి ఇంకో రకంగా మాట్లాడేవాడు దేవుడు కాడు కదా. ఆ లాజిక్తో మాట్లాడితే బైబిల్ సార్వజనీన గ్రంథం ఎలా అవుతుంది? విగ్రహారాధన చేసేవాళ్ళని, అన్య దేవతలను ఆరాధించేవాళ్ళని రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పే బైబిల్ సార్వజనీనం ఎలా అవుతుంది? అన్ని గ్రంథాలు ఒక్కటే, అన్ని దేవుళ్ళు ఒక్కళ్ళే అని పిచ్చ ఐడియాలజీ ఎలా మాట్లాడతారు? కాదది. భగవద్గీతకి దగ్గర కూడా ఏ గ్రంథం ప్రపంచానికి అతి కొన్ని వేల కిలోమీటర్ల దగ్గర కూడా ఏ గ్రంథం రాలేదు. ఇది సార్వజనీన గ్రంథం. ఇంకోటి ఏమిటంటే ఇతర మత గ్రంథాలు
ఇతర మత గ్రంథాలు దైవం అని ప్రకటించుకున్న వాళ్ళ చేత చెప్పబడినవి కాదండి. మానవులని ప్రకటించుకుని దేవుని కుమారులు, దేవుని బిడ్డలు, దేవుని దూతలు అని ప్రకటించుకున్న వాళ్ళ శిష్యుల చేత రచించబడి ప్రచారం చేయబడినవి. కానీ భగవద్గీత అలాంటిది కాదు. నేను దేవుణ్ణని తను దైవంగా అందుకనే తను దైవంగా ప్రకటించుకుని అర్జునుడిని అడ్డం పెట్టుకుని ప్రపంచ మానవాళిని ఉద్ధరించడానికి చెప్పబడిన గ్రంథం అది. అందుకనే భగవద్గీతలో యేసు చెప్పినలాగా కాదు, యేసు చెప్పాను అని అలాంటిది కాదు. ఇది భగవాన్ ఉవాచ, భగవంతుడే చెప్పాను. భగవంతుడు క్వాలిఫికేషన్ ఉంది. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశశ్రియ జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగ ఇతీరణా. అసలు ఈ సాహిత్యమే గొప్పదండి. ఇది ఈ శబ్దం, ఈ సాహిత్యం, ఈ అక్షరాలు ఇవన్నీ సైంటిఫికల్వి. కాబట్టి ఇక్కడ మీరు నోటికి ఏదొస్తే అది మాట్లాడేసి నేను ఇక సరే ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే ఇన్ని కలిగి ఉన్నవాడిని దేవుడు అని చెప్తే, దేవుడు ఎవడు పడితే వాడిని దేవుడు అనడానికి వీల్లేదు, దేవుడు అని అనుకోవడానికి వీల్లేదు. నీ లెవెల్కి, నీ జ్ఞానం పరిణతికి కనిపించిన ప్రతివాడిని దేవుడు అనేసుకోవటమేనా? కనిపించిన ప్రతివాడిని భగవానుడు అనేసుకోవటమేనా? అలా మన శాస్త్రాలు అలా చెప్పవు. భగవంతుడు అనడానికి కూడా ఒక క్వాలిఫికేషన్ ఉంది. ఏమిటంటే ఐశ్వర్యస్య, వాడు ఐశ్వర్యవంతుడై ఉండాలి. ఐశ్వర్యం అంటే ఇప్పుడు డబ్బులు, ల్యాండ్లు ఇవి కాదు. అది అవును, ఏదైతే నిత్యం శాశ్వతమైనది ఉంటుందో దాని పేరు ఐశ్వర్యం. సమగ్రస్య అంటే ఇంతకంటే అంటారు ఓమ్ని ప్రెజెంట్, ఓమ్ని ఓమ్ని పొటెంట్ అంటారు. అంటే వాడు సర్వశక్తి సంపన్నుడు. అంటే వాడిని కోరుకుంటే జరగంది లేదు, వాడిని పూజిస్తే సాధ్యం కానిది ఏది లేదు. వాడి చేతిలో వాడు సర్వశక్తి సంపన్నుడైతేనే వాడు సమగ్రస్య అవుతుంది. వీర్యస్య బలం, అంతకంటే అత్యంత బలవంతుడు ఇంకా ఈ సృష్టిలో లేడు. వాడు సర్వవ్యాపకుడు, సర్వమూర్తిమంతుడు. రెండోది ఈ సృష్టి కంటే వేరైన వాడు, సృష్టి కంటే ముందున్నవాడు, కొన్ని కోట్ల సృష్టిలు చేసినవాడు, ఈ సృష్టికి సాక్షీభూతుడు. కావాలనుకుంటే సృష్టిస్తాడు, లేకపోతే ప్యాకప్ అంటాడు. దీని సమగ్రత్వం, వీర్యత్వం, దీని బలం. యశశ్రియ, యశస్సు అంటే మనకు తెలుసు, వాడు కీర్తి అంటే దేవుణ్ణి అసలు ప్రతివాడు వాడు స్తుతిపాత్రుడు. నువ్వు అంతే అంతే వాడు భగవద్గీతలో ఆ విశ్వరూపం చూపించిన తర్వాత అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థిస్తూ చాలా ఒక 30 శ్లోకాలు తనకు శ్రీకృష్ణుని స్తుతిస్తూనే ఉంటాడు. అందులో ఓ మహాత్మా, నీవు ఆదిదేవుడవు, పురాణ పురుషుడవు, ఈ జగత్తునకు పరమాశ్రయుడవు, సర్వజ్ఞుడవు, సర్వవేద్యుడవు, పరమధాముడవు, విశ్వవ్యాపివి. ఓ మహాత్మా, వాయువు, యముడు, అగ్ని, వరుణుడు, చంద్రుడు, ప్రజాపతి, ప్రపితామహుడు నీవే, నీకు సహస్ర వందనములు, మరల వందనములు. చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నా, మళ్ళీ వందనములు పులకరిస్తుంది. చూడండి, అంటే మీకు ఇలాంటి సాహిత్యం, ఇలాంటి పరమాత్మ దర్శనం తర్వాత మన అనుభూతిని వ్యక్తం చేయటం, స్తుతించటం, దానికి ఇంత సమగ్రమైన సాహిత్యం ఇంతుంటే, ఇందులో స్వల్పమప్యస్య ధర్మస్య అంటాం. కొంచెం ఈ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు కొంచెం దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిన, ఎందుకు అర్థం చేసుకోవాలంటే అసలు బేసిక్గా పిచ్చివాళ్ళారా, మీరు ఈ దేశంలో ఉన్నారా, ఫస్ట్ నోయింగ్ యువర్ సెల్ఫ్ ఈజ్ ఏ గ్రేటెస్ట్ ఎడ్యుకేషన్. ఫస్ట్ నీ గురించి తెలుసుకో, మీ అమ్మా నాన్న గురించి తెలుసుకో, వాళ్ళ పూర్వీకుల గురించి తెలుసుకో. ఖచ్చితంగా ఈ ప్రవీణ్ కుమార్ పూర్వీకులు యేసుక్రీస్తు బిడ్డలైతే కాదుగా, వాళ్ళు ఖచ్చితంగా హిందువులే. ఏదో ఒక సెకండ్ నుంచి వాళ్ళు కన్వర్టెడో, డైవర్టెడో, పెర్వర్టెడో, ఈ పిచ్చ మాటలన్నీ పెర్వర్టెడ్ కదా. అది తెలియని అమాయకుల్ని కొన్ని వేల, మీరు ఇవన్నీ సరదాగా తీసుకోవాలి, చాలా సీరియస్గా తీసుకోవాలి. ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ హిందుత్వానికి ఎంత దారుణమైన పరిస్థితి వస్తుందంటే, బీటల వారి పరిస్థితి చివరికి కూలిపోయే పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి నోయింగ్ యువర్ సెల్ఫ్ ఈజ్ ఏ గ్రేటెస్ట్ ఎడ్యుకేషన్. మనం ఏ దేశంలో పుట్టామో ఆ దేశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించడం, ఆ దేశం ఐడియాలజీ తెలుసుకోవడానికి ప్రయత్నించడం, దాన్ని పాటిస్తున్నారో పాటించట్లేదో వాళ్ళ నుంచి రివ్యూస్ మీరు రివ్యూ చేసి ఒక బాటం లైన్ అనుకోవద్దు. ఐడియాలజీ గొప్పది కదా. నువ్వు పాటించకపోవటం డిపెండ్స్ ఆన్ యువర్ సంస్కారం, అంతే కదా. ఒక హిందువుని ఎవరినో కలుద్దాం అనుకున్నాం, మీరు వెళ్ళే టైంకి మద్యం సేవిస్తున్నాడు, కాబట్టి హిందూయిజం ఎంత దరిద్రం అంటే అని మాట్లాడద్దు. వాడు పాటించట్లేదంతే. సో ఇంత గొప్ప ఐడియాలజీ ప్రపంచంలో ఎవరూ చెప్పని ఐడియాలజీ, ప్రపంచంలో ఎవడన్నా ఏదన్నా మాట్లాడి ఉన్నాడు అంటే వాడికంటే కొన్ని వేల సంవత్సరాల ముందే, అంతకంటే ముందే రాముడు. రాముడు ఏం చెప్పాడు? రాముడు ప్రపంచానికి దేశభక్తి అంటే ఏమిటో చెప్పినవాడు రాముడు. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. నిజానికి చాలామందికి ఆ రెఫరెన్స్ ఎక్కడితో తెలియదు. రాముడు చెప్పిన మహద్వాక్యం అది.
మీ తండ్రి గురించి తెలుసుకో, మీ తాత గురించి తెలుసుకో, వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు తెలుసుకో, వాళ్ళు చేసిన పనుల గురించి తెలుసుకో, దాన్ని నిలబెట్టడానికి ప్రయత్నించు. మా వంశంలో ఒకడు ఉన్నాడు అని చెప్పే లిస్టులో నువ్వు ఉండటానికి ప్రయత్నించు. మా తాత అంత గొప్పవాడు అని చెప్పుకుని నీ మనవాళ్ళు చెప్పుకొని గర్వపడే లిస్టులో నువ్వు ఉండు. నీ మనవాళ్ళు కూడా అలా తయారు చేయి. ఇది మన ఐడియాలజీ. అంతే తప్ప ఊరికే లేవటం, మెటీరియలిస్టిక్ లైఫ్ మిగతా ప్రపంచం అంతా అక్కడ ఉంది. లేచామా, డబ్బు సంపాదించామా, ఇంటికి వచ్చామా, వారానికి 2 రోజులు ఉంటాయి, వాటి పేరు వీకెండ్స్. మనమేమో స్ట్రాంగ్ ఎండ్స్ అని మాట్లాడుకుంటాం, ఇంతసేపు స్ట్రాంగ్ అని మాట్లాడుకున్నాం, వాళ్ళు వీకెండ్ అంటుంటారు. అవి వీకెండ్స్, ఏవి వీక్ ఎండ్స్. సో సాటర్డే, సండే, శని ఆదివారాలు మనం స్ట్రెస్తో మనం టార్గెట్ ఉంటుంది ప్రతి వాడికి. చూడండి, ఇప్పుడు అందరికీ రోగాలు దేనికంటే ఇది. భగవద్గీత ఎందుకు చదవాలంటే రోగాలకి దూరం అవ్వాలనుకుంటే, స్ట్రెస్ లేకుండా ఉండాలంటే, స్ట్రెస్లెస్ ఆనందం అనుభవించాలనుకుంటే భగవద్గీత చదవండి, ఆలోచించండి, ఆచరించండి. రోగాలు కూడా మయం. మీరు చాలా రీసెర్చ్లు జరిగినాయి. మీకు బీపీ మేనేజ్మెంట్, బీపీ పోవాలంటే భగవద్గీత చదవండి, షుగర్ పోవాలంటే భగవద్గీత చదవండి. దాని ఆంతర్యం ఏంటంటే భగవద్గీత చదివితే బీపీ పోతుందని కాదు, చదివితే మీరు బీపీ పోవడానికి ఓహో ఇంతకాలం ఇట్లా ఆలోచించటం వల్ల అక్కడేదో ప్రాబ్లం, ఆలోచన సరళిలో మార్పు వస్తుంది. అక్కడేదో ప్రాబ్లం 5% ఉంది. ఈ ప్రాబ్లం ప్రతివాడికి ఉంటుంది. అసలు ఇది ఆలోచించుకో. మన దగ్గరకు వచ్చే చాలామంది అసలు ప్రపంచం అంతా మునిగిపోయినట్టు, ప్రాబ్లం వాడొక్కడికే ఉన్నట్టు. చాలామంది అందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. మోడీ ప్రాబ్లం మోడీది, బోడిగాడి ప్రాబ్లం బోడిగాడిది. ఎంత చెట్టుకు అంత గాలి, ఎవడి ప్రాబ్లం వాడిది. అయితే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి నువ్వు ఎంత స్టబ్బన్గా ఉన్నావు, ఎంత స్ట్రాంగ్గా ఉన్నావు, ఆ స్ట్రెంగ్త్ నీకు ఇస్తుంది భగవద్గీత. సో ఆ 5% ప్రతివాడికి ప్రాబ్లం ఉంటే 95% దానికి యాడ్ చేసుకుని ప్రపంచంలో అందరూ హ్యాపీగా ఉన్నారు, నేను ఒక్కడినే బాధగా ఉన్నా, నా ఒక్కడికే ఎప్పుడు ప్రాబ్లం. నువ్వు ఏదైనా చూడు మేడం, నాకే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అనుకుంటూ వస్తారు. సో దాన్ని ఎప్పుడైతే ప్రాబ్లం వచ్చిందా, ఓకే, వాడెవడో అన్నాడు, ఏదో జోక్ గుర్తొస్తుంది, కష్టాలన్నీ ఒక్కసారి వచ్చి పడ్డాయిరా అని ఒక నిమిషం ఆలోచించేవాడు, ఈ దెబ్బతో నా రియల్ ఫ్రెండ్స్ ఎవరో తేలిపోతుంది అన్నట్టు వాడు. అంటే వాడు దాన్ని ఎలా తీసుకున్నాడంటే, ఈ టైంలో మీరు చూడండి, ఎవడు మనతో ఉంటారు. ప్రాబ్లం వచ్చేసరికి మనం చూడండి, ఎవరే నాకు 10,000 అప్పు కావాలి అని, హలో ఏంటంటే సిగ్నల్స్ లేవు, వీక్ లేవు. అట్లా భగవద్గీత నేర్చుకుంటే ఏమొస్తుందంటే, నీకు నీ సమస్యను నువ్వే సాల్వ్ చేసుకునేంత అఖండమైన శక్తిని ఇస్తుంది. ఫస్ట్ రిలాక్స్ అయిపోతావు. సమస్య వచ్చిందా ఫస్ట్ రిలాక్స్ అయిపో. ఈ రిలాక్స్ అవ్వడం యోగం. పావుగంట తర్వాత అంటే మెంటల్గా స్ట్రాంగ్ అవ్వడం కోసం రిలాక్సేషన్, దీన్నే యోగం అంటాం, దీన్నే యోగా అని కూడా అంటున్నాం ప్రపంచంలో. యోగా అనేది ఫిజికల్ ఎక్సర్సైజు, యోగం అనేది ఫిజికల్, మెంటల్, మోరల్ అండ్ స్పిరిచువల్ ఎక్సర్సైజ్. ఇది ఎక్కడి దాకా తీసుకెళ్తుందంటే శారీరక మానసిక బలం ఇవ్వడంతో పాటు పరమాత్మ దగ్గరికి నిన్ను చేర్చేంత శక్తి ఈ యోగా ప్లస్ యోగం ఇస్తుంది. యోగం అంటే కలయిక, యుజ్యతే ఇది యోగం అంటే జీవాత్మ పరమాత్మ కలయిక. వాడు ఎక్కడున్నాడో తెలియదు, కానీ వాడు కలవడానికి ప్రయత్నిస్తున్నాం, అవే తెలిసిపోతుంది మీకు. ఇప్పుడు భగవద్గీత గురించి మనం ఇంత మాట్లాడుకుంటున్నాం. భగవద్గీతకు సంబంధించి మీరు ఒక ఫౌండేషన్ని పెట్టారు, ఒక మహత్కార్యం, బృహత్ కార్యాన్ని మీరు తలకెత్తుకున్నారు. తెలుగులో రిలీజ్ అయిపోయింది, ఇంగ్లీష్ కోసం దానికి ఇప్పటికీ రికార్డింగ్ ఇవన్నీ అవుతున్నాయి. అయితే మీరు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినప్పుడు మీ వెనకాల ఉంటాను, ముందుకు వెళ్ళు అని చెప్పిన పర్సన్ వెళ్ళిపోయారు మీకు సహాయం చేయకుండా. మరి ఇప్పటిదాకా ఈ 9-10 ఏళ్లలో మీ వెన్నంటి ఉండి మీకు ఆర్థికంగా కావాల్సినటువంటి సహాయ సహకారాలను ఎవరెవరు ఇచ్చారు? వెళ్ళారా రామోజీరావు గారి దగ్గరకో, లేకపోతే ఇంతసేపు మీరు చెప్పినటువంటి ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు వాళ్ళిద్దరూ లేరు కాబట్టి, ఆ తర్వాత చిరంజీవి, మిగతా వాళ్ళు ఎవరి దగ్గరికి లేకుంటే వాళ్ళే మీ దగ్గరికి వచ్చి దీనికోసం నిలబడ్డారా? బాగా అడిగారు. నేను ఇందాక ఇట్లాంటి స్పిరిచువల్ మార్గాల్లో ఆధ్యాత్మిక మార్గం అంటే ఆధ్యాత్మికం అంటే మన శరీరం గురించిన ఆలోచన అని అర్థం. ఇది ఎలా తయారైంది, దీన్ని ఎటు తీసుకెళ్ళాలి, దీని పరమ లక్ష్యం ఏమిటి? లక్ష్యం కాదు, ఇది డబ్బు సంపాదించుకోవటం ఇది కాదు, అల్టిమేట్గా గోల్ ఉంటుంది. దీనికి ఏదో పరమ లక్ష్యం ఉంది, అది తెలుసుకోవడమే ఆధ్యాత్మికం. ప్రతిరోజు ఇంట్లోంచి బయటకు వెళ్తున్నారు, తిరిగి ఇంటికి వస్తున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు అమ్మా నాన్న ఆశీస్సులు తీసుకుంటున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత నాన్న క్షేమంగా వచ్చావా అని అమ్మా నాన్న ఆశీర్వదిస్తున్నారు. ఇది డే టు డే లైఫ్లో మన టార్గెట్స్ ఇవి. బయటకు వెళ్ళి ఏదో సంపాదిస్తున్నారు. ఇట్లా ప్రతిరోజు ఇల్లు బయట జరుగుతున్నట్టుగానే మన జీవితానికి కూడా ఈ జీవితం అయిపోయింది. జీవితానికి ఒక టార్గెట్ ఉండాలి.
తర్వాత జీవితం టార్గెట్, తర్వాత జీవితం టార్గెట్. అసలు టోటల్గా ఈ జీవితాలన్నిటికీ ఒక టార్గెట్ ఏదో ఉంది. ఇవన్నీ కలిసి ఇంట్లోంచి బయటికి వెళ్ళి తిరిగి ఇంటికి ఎలా వస్తున్నారో, ఎక్కడి నుంచో మనం బయలుదేరాం, ఇక్కడికి వచ్చాం, తిరిగి అక్కడికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలో, ఎవడ అనుగ్రహం పొందాలో, ఎవడ అనుగ్రహం పొందిన తర్వాత మళ్ళీ ఈ సంసార చక్రానికి మనం తిరిగి రామో. సంసారం అంటే కోరికలతో కూడిన ప్రయాణం అని అర్థం. కోరికలతో కూడిన ప్రయాణం. ఈ కోరికలు ఏంటంటే ఇవి అగ్ని లాంటిది అనమాట. అగ్ని లాంటి కామము జ్ఞానులకు నిత్య శత్రువు అని చెప్తాడు. కామం అంటే కోరికలని రకరకాలుగా తీర్చుకోవటం, డబ్బు సంపాదించడం, దాని ఇందాక వీకెండ్స్ పేరుతో ఆ 2 రోజులు ఎంజాయ్ చేయటం. ఈ ఎంజాయ్ చేయడానికి అసలు అర్థం లేదు. వాడు ఎవడో తాగిపడిపోతాడు. మనం ఫేస్బుక్లో చూస్తున్నాం కదా, అనేక అశాంతికి కారణమవుతోంది. వాడు ఎంత వాడికి నేను చెప్తుంటే వాడు ఎంతో కర్మ చేసుకుంటే దుష్కర్మ ఇవి తిరగేస్తుంటాం అనమాట. అక్కడే ఆగిపోతుంటాం, ముందుకెళ్ళాం. ఈ సమయం అంతా వేస్ట్ అవుతుంటుంది. అందులో ఎవడిష్టం వచ్చినట్టు వాడు మాట్లాడుతుంటాడు. ఎవడిష్టం వచ్చిన భాష వాడు మాట్లాడుతుంటాడు. ఏపీలో మంత్రులు చూడండి, మినిస్టర్స్ చూడండి, పరిపాలకులు చూడండి, వాల్యూస్ ఉన్నాయా? వెతుక్కునే పరిస్థితుల్లో ఉన్నాయా? అంటే వీళ్ళకి బేసిక్స్ లేవన్నమాట. వీళ్ళు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారంటే వాళ్ళ తప్పు కాదు, బేసిక్స్ లేవు. బేసిక్స్ చెప్పే తల్లిదండ్రులకి ఆ తల్లిదండ్రులకు ఆ బాధ్యత ఫీల్ అవ్వట్లేదు, స్కూల్లో ఆ బాధ్యతలు ఫీల్ అవ్వట్లేదు, సమాజంలో ఆ బాధ్యతలు ఫీల్ అవ్వట్లేదు. ప్రతి వాళ్ళు ప్రతిదానికి అలవాటు పడిపోయినారు, దుర్మార్గానికి అలవాటు పడిపోయినారు. ఇంతకుముందు మీరు వెళుతున్న మార్గంలో ఎక్కడన్నా ఒక దుర్మార్గం కనిపిస్తే మన పాత రోజుల్లో పేపర్లో చదివితే, అమ్మో అసలు రోజుల్లాగా లేవు, మారిపోయినాయి. ఇది ఒక దుర్మార్గానికే. ఇప్పుడు అన్ని దుర్మార్గాలే. ఆ మధ్యలోంచి వెడుతూ ఈ దుర్మార్గాల మధ్యలోంచి ఎవడన్నా ఒక గొప్ప పని చేస్తే, అసలు ఈ రోజుల్లో ఇలాంటిది కూడా ఉన్నాయన్నమాట. సకాలంలో వర్షాలు పడుతున్నాయన్నమాట. నేను హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో ప్రతిరోజు వర్షం 70s ప్రతిరోజు వర్షం పడేది. బికాజ్ ఆఫ్ హిల్స్, బికాజ్ ఆఫ్ అంటారు గ్రీన్ ఈ నేచర్. ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు వర్షం అండి. జస్ట్ బిలీవ్ దట్. 70s. ఇప్పుడు మనం ఫోన్ చేస్తుంటాం, ఎక్కడ పంజాగుట్ నుంచి అమీర్పేటలో ఉన్న ఇంటికి ఫోన్ చేసి ఎంత కిలోమీటర్ కూడా లేదు, ఎరా మీ దగ్గర వర్షం పడుతుందా అంటే, మా దగ్గర పట్టలేదురా, మీ దగ్గర పడుతుందా అని, ఇక్కడ కొండపోతారా అని వీడు. సో ఇవన్నీ ఈ స్పష్టమైన అంటే పునాది లేకపోతే చెట్టు ఎలా నిలబడదో, సౌధం ఎలా నిలబడదో, ఈ సంస్కృతి, ఈ సంస్కారం అనే పునాది, భగవద్గీత లాంటి పునాది కనుక లేకపోతే జీవితాలు ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి. ఎవరిని తిట్టుకోవడానికి వీల్లేదు. అందులో నువ్వు కూడా భాగస్వామి అని అర్థం. రెండవది మీ ప్రశ్న, ఈ భగవద్గీత ప్రయాణంలో ఎవరు సపోర్ట్ చేశారు? మీరు ఆధ్యాత్మిక మార్గంలో సిన్సియర్గా దీని నుంచి మనకేంటి అని అనుకోకుండా, దీని నుంచి నాకేంటి అనుకోకుండా, దీని నుంచి నీకేంటి అనే మార్గంలో కనుక మీరు వెళితే, మీరు ఖచ్చితంగా మీరు ఎప్పుడు ఏది కావాలో, ఎంత కావాలో అది మీరు ఊహించని మార్గం నుంచి వస్తూ ఉంటుందండి. ఇది నా జీవితానికి నేను ఒక ప్రత్యక్షమైన ఉదాహరణ. జస్ట్ బిలీవ్ దట్. పరమాత్ముడు అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది, స్వార్థం లేకపోతే. ఎటువైపు నుంచి వచ్చింది? ఎటువైపు నుంచి వచ్చింది? నేను భగవద్గీత అంతా నేను అనేక చోట్ల నిలబడి నేను ఒక ప్రారంభంలో చెప్పినట్టు ఏదో పాడేసి వెళ్ళిపోదాం అనుకున్న వాడిని, ఎప్పుడైతే భగవద్గీత పాడుతూ ఉన్నానో, పేపర్లలోనూ లేదా టీవీల్లోనూ దీనికి సంబంధించిన పబ్లిసిటీ, ఇంటర్వ్యూలు రావడం ప్రారంభించినాయో, రకరకాలుగా ఎక్కడెక్కడి నుంచో ఒక మానసిక శాంతి లేని వాళ్ళు, లేదా అనేక మనిషి జీవనం మీద లేదా ఆధ్యాత్మిక విషయాల్లో సందేహాలు ఉన్నవాళ్ళు, ఏదో మార్పు రావాలి అనుకునేవాళ్ళు నా దగ్గరకు వచ్చి నన్ను కలిసి ఇవన్నీ అడగడం మొదలెడుతున్నారు. నేను సింగర్నే కదా, నన్ను ఇవన్నీ అడిగితే, నేను పౌరాణికుని కాదు, నన్ను ఇవన్నీ అడిగితే నేను ఎక్కడ చెప్పను అని నేను చెప్పటానికి మొహమాటం వేసి, నామోషేసి, నాకు తెలియదని చెప్పడం అవమానం అని భావించి ఇక భగవద్గీతని స్టడీ చేయటం మొదలెట్టాను. అందుకోసం పుల్లెల శ్రీరామచంద్రుడు గారిని, మహామహోపాధ్యాయ, అందుకోసం డాక్టర్ ఆర్వీఎస్ఎస్ అవధానులు గారిని, అందుకోసం కోరాడు సుబ్రహ్మణ్యం గారిని, వీళ్ళందరూ కంటే ఆధ్యాత్మికంగా దిగ్ధంతులు, ఆధ్యాత్మికంగా మహాత్ములు, వాళ్ళ దగ్గర కూర్చుని, వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుని ఈ శ్లోకానికి అర్థం ఏంటి, ఈ శ్లోకానికి పరమార్థం ఏమిటి. భగవద్గీత శ్లోకాలన్నీ మీరు లౌకికమైన అర్థం చెప్తాయి, పారమార్థిక అర్థాన్ని చెప్తాయి. మీకు దేవుడు అంటే నమ్మకం లేని వాడు కూడా భగవద్గీతను చదవచ్చు. కారణం ఏంటంటే లౌకికమైన అర్థంలో నువ్వు ఎలా బిహేవ్ చేయాలో చెప్తుంది. ఇప్పుడు ఇందాక యజ్ఞదాచరితే శ్రేష్ఠ అన్నాం, అందులో దేవుడికి సంబంధించింది కాదు, భక్తుడికి జీవుడికి సంబంధించింది కాదు.
బిఏ బెటర్ పర్సన్. ఇంకా దాంట్లో దేవుడితో సంబంధం ఏంటి? ఒక బెస్ట్ టీచర్, బెస్ట్ స్టూడెంట్ని అడ్డం పెట్టుకుని ప్రపంచానికి మిగతా స్టూడెంట్స్ అందరినీ, మిగతా ప్రపంచంలో మానవులందరినీ స్టూడెంట్స్గా చేసుకుని ఒక టీచర్. అందుకని కృష్ణం వందే జగద్గురు అన్నాం. సో టీచర్ స్టూడెంట్కి చెప్పిన గొప్ప పాఠం అండి, గొప్ప జీవిత పాఠం భగవద్గీత అండి. సో అట్లా అంటే మన భగవద్గీత ఫౌండేషన్ అంటే దాని ఏమంటారు, అంతిమ ధ్యేయం ఏంటంటే భగవద్గీత గురించి తెలుసుకోవాలనుకుంటే స్వామీజీ దగ్గరికి వెళ్ళకండి. భగవద్గీత గురించి తెలుసుకోవాలనుకుంటే గంగాధర శాస్త్రి దగ్గరకు రాకండి. భగవద్గీత గురించి తెలుసుకోవాలనుకుంటే అదేమంటారు, కేవలం గుళ్ళలోకి మాత్రమే వెళ్ళకండి. ఇక్కడిక్కడ మాత్రమే దొరుకుతుంది అనే పరిస్థితి నుంచి దూరమై భగవద్గీత ప్రాథమికంగా లోతులు కావాలనుకుంటే మేము ఈ పెద్దవాళ్ళందరి దగ్గరికి వెళ్తాం. భగవద్గీత గురించి ప్రాథమికంగా తెలుసుకోవాలనుకుంటే మా అమ్మ చెప్తుంది, మా నాన్న చెప్తాడు, మా చెల్లెలికి తెలుసు, మా అన్నయ్యకి తెలుసు అనేట్టుగా భగవద్గీత ప్రచారం కావాలండి. ఇంటింటా జీవన జ్యోతిని వెలిగిద్దాం అనేది మా గీత నేర్చుకుందాం, రాత మార్చుకుందాం, ఇంటింటా గీతా జ్యోతుల్ని వెలిగిద్దాం అనే నోషంతో అనే సంకేతాన్ని ప్రపంచానికి అందించిన సంస్థ భగవద్గీత కోసమే కట్టుబడి, దీని ప్రచారం కోసమే కట్టుబడి, దీని లౌకికమైన ఉత్తమ జీవన విధానానికి భగవద్గీత కంటే మించిన మార్గదర్శక గ్రంథం ప్రపంచంలో ఇంకొకటి లేదు. అది వీళ్ళు తెలుసుకుంటే, వీళ్ళు ఇందాక ఆ ప్రవీణ్ కుమార్ లాంటి మహాత్ములు మళ్ళీ చాలాసార్లు చెప్పుకోవాలి వీళ్ళ గురించి. వీళ్ళు బుద్ధిజం అంటున్నారు, అది ఇందులో భాగమే. అది బుద్ధుడి కంటే ముందు నుంచే ఉన్నాయి. అంటే ఆయన పుట్టే నాటికి ఒక ఐడియాలజీ ఏదో ఉంది, అది ఇది. దాంతో కొన్ని ఆయన విభేదించవచ్చు. పునర్జన్మ సిద్ధాంతాన్ని ఆయన విభేదించలేదు. పునర్జన్మ సిద్ధాంతాన్ని, కర్మ సిద్ధాంతాన్ని విభేదించలేదు. నీ జీవుని ఉత్తమాధమ జన్మలకి గుణసాంగత్యమే కారణము. జీవుని ఉత్తమాధమ జన్మలకి నువ్వు చేసిన కర్మే కారణము. నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావో అది నువ్వు అనుభవిస్తున్న కర్మ ఫలితము. నువ్వు ఇప్పుడు సుఖంగా ఉన్నావు అంటే నువ్వు కర్మ ఫలితాన్ని అనుభవిస్తున్నావని లెక్క. నువ్వు ఇప్పుడు దుఃఖపడుతున్నావంటే ఎప్పుడో చేసిన అధర్మ ఫలితాన్ని అనుభవిస్తున్నావని లెక్క. ఎవరిని అడగక్కర్లేదు. నీకు డౌట్స్ వస్తే ఎవరి దగ్గరకు వెళ్తున్నాయో చూడండి. ఎందుకు వెళుతున్నారంటే మీరు పాఠం సరిగ్గా చదవలేదు. ఈ జీవిత పాఠం చదవండి, మీకు అసలు డౌట్సే రావు. ఇప్పుడు నేను ఇలా ఉన్నానంటే లేదు, ఈ కారణంగా ఇలా ఉన్నాను, ఇక నుంచి నేను సత్కర్మలు చేస్తే నెక్స్ట్ జన్మలైనా కాస్త ఉన్నత జన్మలు ఉంటాయి. ఈ అజ్ఞానం జన్మ ఇదంతా అజ్ఞానం కదా. అది పాపం ఎవరినైతే సమానంగా చూడమని, అంతే కదా, గోవును పక్కన పెట్టుకున్నాడు. నీ దగ్గర కూడా దేవుడు ఉన్నాడు. ఎప్పుడు మేక పిల్లని సంకలో పెట్టుకుని తిరిగాడు. అంటే సర్వప్రాణుల్ని సుఖంగా ఆనందంగా చూడమని నీ దేవుడు కూడా చెప్తుంటే నువ్వేమిట్రా బయటకు వచ్చి అసలు పిచ్చ ఐడియాలు చేసి నీకు అసలు వంట పట్టిందా లేదా, నీకు అసలు బుర్రకెక్కిందా లేదా? యేసు అనేవాడిని నువ్వు దేవుడిగా భావిస్తే ఆయన మార్గంలో నడిచినా కూడా నువ్వు అందరినీ సమానంగా చూడాల్సి వస్తుంది. నువ్వే దీన్ని ప్రత్యేకంగా ఇంకోటి ఏంటంటే ధర్మాన్ని వ్యాప్తి చేయక్కర్లేదండి. నువ్వు చెప్తూ ఉంటే జనాలు కనెక్ట్ అవుతుంటారు. నువ్వు ఇంటికి వస్తున్నావు అంటే అర్థం ఏంటంటే నీలో విషయం లేదని అర్థం. ఈ కన్వర్షన్స్ అనే దరిద్రాలు జరగడానికి ఇవే రీజన్. వాళ్ళు కొంపలకు వస్తారేమిటి? నీది బాగుంటే నేనే నీ దగ్గరికి వస్తాను కదా. అర్థమవుతుందా? కూరగాయల మండీకి మనమే పోతున్నాం, మన ఇంట్లోకి రావట్లేదు. అది నీలో విషయం ఉంటే, నీలో పస ఉంటే, అందులో విషయం ఉంటే, నా విషయం కంటే అత్యద్భుతంగా చెప్పగలిగేంత స్థితి నీలో ఉంటే మనం ఏమని చెప్తున్నాం అంటే యోయాం తనుం భక్త శ్రద్ధయార్చితుమిచ్చతి తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. ఏ భక్తుడు ఏ దేవతా స్వరూపాన్ని అర్చించగోరుతున్నాడో ఆ దేవతా స్వరూపాల పట్ల స్థిరమైన శ్రద్ధని నేను ప్రసాదిస్తున్నాను ఆ భక్తుడికి. అలా ప్రసాదించిన శ్రద్ధతో ఆ భక్తుడు ఆ దేవతల్ని ఆరాధించి తనకేం కావాలో ఆ దేవతలను కోరి ఆ దేవతల ద్వారా నెరవేర్చుకుంటున్నాడు. ఎంత క్లియర్గా ఉందండి భగవద్గీతలో. ఆ దృష్టితో చూస్తే మాకు మీ దేవుడి మీద ఏం ద్వేషం లేదు. అతను కూడా దేవత. మేము ఆశ్రయించాల్సినంత దేవత కాదు తర్వాత సంగతి. మాకు అన్నీ చెప్పేవాడు. నేను ఎప్పుడు చెప్తుంటాను, యేసు మీద మాకేం ద్వేషం లేదు. యేసు మాకు దేవుడే. యేసు మాకు ఉదాహరణకి తండ్రి అనుకోండి. యేసు నాకు తండ్రి అనుకోండి. తండ్రి ఒక మాట చెప్తున్నాడు, నేనేమని చెప్తాను తెలుసా? నా తాత ఆల్రెడీ చెప్పాడు, నువ్వు మళ్ళీ రిపీట్ చేసేది ఏమిటి అంటా నేను. ఎవడు నా తాత? కృష్ణుడు. వాడు ఏమని చెప్పాడు? నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి. జ్ఞానంతో సమానమైనది, పవిత్రమైనది ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదు. కాబట్టి జ్ఞానివి కమ్ము. ఆ జ్ఞానికి ఉండే లక్షణాలు ఏంటంటే వాడికి ప్రపంచంతో అటాచ్మెంట్ ఉండదండి. నువ్వు నాలో కలిస్తే ఎంత, కలవకపోతే ఎంత. ఆ ఎందుకు కలవాలో చెప్తానంతే. ఈ కలవటం కోసం ఇంటి చుట్టూ పాంప్లెట్లు వేసుకుని ఈ ఉపనిషత్తుల్లో కూడా యేసున్నాడు,
ఎంత మానసిక దుర్బలురా మీరు. ఇక్కడున్న మానసిక దుర్బలుల్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? మన రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి హిందువులారా ముందు మీరు బేసిక్స్ తెలుసుకోండి. హిందువులకి బేసిక్స్ తెలుసుకోకపోవటం వల్లే మిగతా మతాల దాడి అత్యంత దారుణంగా జరుగుతోంది. ప్రపంచంలో మన నుంచి ప్రపంచం నేర్చుకోవాల్సిందే తప్ప ప్రపంచం నుంచి మనం అంటే జ్ఞానానికి సంబంధించి ప్రపంచం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎప్పటికీ లేదు. ఏ గ్రంథం నుంచి తిప్పి కొడితే ఆ మతంలో ఒక గ్రంథం, ఈ మతంలో ఒక గ్రంథం. మనకి ఎన్ని వేల గ్రంథాలండి, పురాణాలు, ఉపనిషత్తులు, వేదాలు. ఆ వేదాలు మనకు అర్థం కాదని వాటి సార వేదాంతాలుగా ప్రసిద్ధి పొందిన ఉపనిషత్తులు, అది కూడా మనకు అర్థం కాదని, ఇది చదివే టైం లేదని ప్రతిదానికి వాచి చూసుకుంటున్నామని బిజీగా ఉన్నామని సమ్మరైజ్ చేసి మళ్ళీ పిండి మళ్ళీ కృష్ణుడు అర్జునుడికి ఒక సమయంలో ఆ యుగంలో తను ఆచార్యుడి మొత్తం దశావతారాల్లో మహోత్కృష్టమైన అవతారం కృష్ణావతారం. ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చామో ఎక్కడికి వెళ్తున్నామో ఈ జీవులకి తెలియాల్సిన అవసరం ఉంది. అందుకు ఒక పాఠం నేర్పాల్సిన అవసరం ఉంది. ఎంతసేపు వీళ్ళకి ఈ పాఠం నేర్చుకోకపోవటం వల్లే రామాయణం అంతా ఏదో అన్నాడు చూడండి, రామాయణం అంతా రంకు భారతం అంతా బొంకు అని చెప్పి రామాయణంలో శ్రీరాముడి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి? అదంతా అది రాముడు, సీతాదేవి, రావణాసురుడు ఫ్యామిలీ ఇష్యూ. అసలు వాడు మనకి ఆదర్శమే కాదు అనేసాడు ఒకడు. నీకు అసలు ఆ వ్యవస్థ తెలిస్తే కదా, రాముడు ఎందుకు ధర్మాత్ముడయ్యాడో తెలిస్తే కదా, ఆ గమనంలో ఉన్నవి నువ్వు గ్రహిస్తే కదా, అసలు నీకు గ్రహించే సంస్కారం నీకు ఉంటే కదా. అది లేకపోవటం వల్ల అనమాట. లేనివాడు ఎలా ఆలోచిస్తాడంటే, లేనివాడు వేసే ప్రశ్న ఏంటి తెలుసా అండి? ఏమండి అసలు భగవద్గీతలో మీరు ఫస్ట్ తెలివిగా మనం క్వశ్చన్ వేస్తాడు, మీరు మొత్తం భగవద్గీతలో 700 శ్లోకాలు పాడడానికి ఎంతకాలం పట్టిందండి? నేను చెప్తాను 9 సంవత్సరాలు పట్టింది నాయన అంటాడు. 700 శ్లోకాలు మేము వినడానికి ఎంత టైం పడుతుందండి అంటాడు. అంటే అది 12 గంటల సాఫ్ట్వేర్, అది 12 గంటలు. నాకు ఇప్పుడు డౌట్ శాస్త్రి గారు, మీరు భారత యుద్ధంలో కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత ఉపదేశించడానికి 12 గంటలు తీసుకునేంత టైం ఉంటుందండి? ఇప్పుడు చెప్పండి లాజిక్. వాడు ఏం చెప్పాడు అదంతా పక్కన. వాడికి మనం అందరూ అక్కడ వెయిట్ చేస్తున్నారు, రాజులందరూ ఉన్నారు, సైనికులు ఉన్నారు. చెప్పారు ఈ మధ్యలో ఈ చెప్పే టైంలో 12 గంటలు వాళ్ళు ఏం చేశారు? ఈ మధ్యలో లంచ్ ఏర్పాట్లు కష్టం కదా, పొద్దునే టిఫిన్ చేసి వచ్చారా, ఈవినింగ్ కష్టం కదా, అక్కడ ఏమైనా బాత్రూమ్లు ఉన్నాయా? యుద్ధానికి వచ్చిన వాళ్ళు వీళ్ళిద్దరు చెప్పుకుంటూ వింటూ ఉంటే ఏం చేస్తున్నారు పక్క వాళ్ళు? లోయెస్ట్ లెవెల్ అజ్ఞానం అంటే ఇదనమాట. అసలు వాడు ఏం చెప్తున్నాడు, మనకు ఏది బుర్రకు ఎక్కించుకోవాలి, ఇంకా మనం వాడికి ఓహో అంటే వీళ్ళ లెవెల్కి దిగి చెప్పాలన్నమాట అని మనం చెప్తూ, నాయన నేను భగవద్గీత పాడింది శ్లోకం తాత్పర్యం 2 పాడాను, కానీ అక్కడ కృష్ణుడు అర్జునుడికి తాత్పర్యం చెప్పాల్సిన అవసరం లేదు, శ్లోకం చెప్తే శ్లోకం అర్థమైపోతుంది, వాళ్ళ భాషలోనే మాట్లాడుకున్నారు వాళ్ళు. దాన్ని మనకి సవిస్తరంగా మనకి అర్థం కావడం కోసం ఇంకా విస్తరించి వ్యాస భగవానుడు 700 శ్లోకాల రూపంలో రాశాడు, 700 శ్లోకాల రూపంలో. కానీ నిజానికి కృష్ణుడు అర్జునుడితో మాట్లాడింది ఒక పావుగంటే. ఈ పావుగంట సమయం యుద్ధంలో ఒకళ్ళొకళ్ళని చూసుకోవడానికి, పరిచయం చేసుకోవడానికి, ఇంట్రడక్షన్కి, స్ట్రాటజీకి కరెక్ట్ అది. ఏ టైంలో ఎంత దానికి మధ్యలో వచ్చేవాడు ఉంటాడు, వాడు ఇంట్రడక్షన్ చెప్పేవాడు ఉంటాడు, ఎన్ని గంటలకి యుద్ధం కంప్లీట్ అవ్వాలి, నెక్స్ట్ డే ఏం జరుగుతుంది, యుద్ధం మధ్యలో క్షతగాత్రులు ఉంటారు, వాళ్ళని తీసుకెళ్ళిపోయే ఒక బ్యాచ్ ఉంటుంది, మంచినీళ్ళు అనుకున్న వాడికి సౌకర్యం చేస్తే మంచినీళ్ళు ఇచ్చే బ్యాచ్ ఒకటి ఉంటుంది, ఈ మధ్యలో ఉపదేశం చేసే టైం కూడా ఉంటుంది. ఇంత చెప్తే ఓహో అంటాడనమాట. అంటే వాడు మనకు ఒక అవకాశం, మనం వాగటానికి ఒక అవకాశం ఇస్తాడనమాట. అంటే గ్రహించడానికి వాడు సిద్ధంగా లేడనమాట. అంటే గీత అసలు ప్రత్యేకంగా జనాలకి చెప్పేది, గీత నేర్చుకుంటే మనకు చాలా విషయాలు అర్థమైపోతాయండి. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. నేను నీ నుంచి నేర్చుకునే లక్ష్యంతో రావడం వేరు, నీకెంత తెలుసో క్వశ్చన్ చేయడం కోసం నీ ముందు కూర్చోవడం వేరు. నాకు అసలు నేర్చుకోవాలని లేదు, కానీ నేను విమర్శించడానికే అర్థమైన ప్రశ్నలన్నీ తీసుకొచ్చి మీ టైం అంతా వేస్ట్ చేసి అడుగుతూ ఉంటా. అలాంటి బ్యాచ్ అనమాట అది. ప్రవీణ్ కుమార్ లాంటి మహాత్ములారా, ముందు మీరు అజ్ఞానం నుంచి బయటపడండి, ఈ దేశం గురించి, ఈ దేశం గొప్పతనం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మీ జీవిత కాలంలో ఇప్పుడు మా ఆఫీస్లో ఎలా అయితే ఖురాన్ ఉంటుందో, మీకు చూపించమంటే ఇప్పుడు పుస్తకం తీసుకొని చూపిస్తా. ఖురాన్ ఉంటుంది, బైబిల్ ఉంటుంది. ఏం చెప్పారు ఈ మహాత్ములు? మహాత్ములు అంటున్నా, ఈ మహాత్ములు ఏం చెప్పారు? మన మహాత్ముడు చెప్పంది వీళ్ళు ఏమైనా చెప్పారా? అంతకంటే గొప్పగా ఏమైనా చెప్పారా? ఇవి తెలుసుకోవడం కోసం మేము అవి చదువుతూ ఉంటాం. అలా మహాత్ములారా మీరు చదవండి, ఒక్కసారి భగవద్గీత చదవండి. ఇంకొకటి, భగవద్గీత చదవగానే అర్థమయ్యే గ్రంథం కూడా కాదు. మీరు మీ దగ్గరలో ఉన్న గురువుల్ని గురుముఖతః అధ్యయనం చేయవలసిన బ్రహ్మ విద్య. యేసు వచ్చునంత తేలిగ్గా ఉండదు. యేసు రాడు, వీడు రాడు, వాడు రాడు, ఎవడు రాడు.
మీరు తపస్సు చేస్తే దేవుడు ఎలా అయితే ప్రత్యక్షం అవుతాడో అక్కడ యేసైనా, ఇక్కడ రాముడైనా, ఇంకొకడైనా మీ అర్హతను బట్టి గాడ్ గివ్స్ యూ వాట్ యు డిజర్వ్, నాట్ వాట్ యు డిజైర్. అలాగే జీవితంలో ఏది బద్ధకంగా మీరు ఒక మూల కూర్చుని దగ్గరికి రావడానికి మీరు ప్రయత్నించకండి. ప్రభుత్వాలు కూడా దయచేసి కళ్ళు తెరవండి. ప్రజల్ని అమాయకులాగా, కన్నబిడ్డల్లాగా చూడండి. ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా, తర్వాత నేను అసలు విషయంలోకి వస్తాను. ఈ మార్గంలోకి వెళ్తున్నప్పుడు నిజంగా ప్రతి అడుగు లక్షలు, కోట్లతో కూడుకుందండి, కోట్లతో కూడుకుంది. అలా నేను కొంతవరకు ఒక మార్గంలో వెళ్తున్నప్పుడు ఒక ఐడియాలజీ ఉంటుంది. ఆ ఐడియాలజీతో ముందుకు వెళుతూ భగవద్గీతని నేను ఒక కార్యక్రమాల రూపంలో 1-2 గంటల ద్వారా ఒక కార్యక్రమం చేసి ఆ కార్యక్రమంలో విరాళాలకి ఆశిస్తూ దాన్ని మాకింత కావాలి అని ప్రకటిస్తూ ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి కావాల్సిన ధన సహాయం మీరు చేస్తే ఈ ప్రాజెక్ట్ని జనాల్లోకి తీసుకువెళదాం. ఒక అప్పీల్, కరెక్ట్. స్వార్థరహిత ఉత్తమ సమాజ నిర్మాణం కోసం భగవద్గీతని ప్రపంచవ్యాప్తంగా గాన పద్ధతిలో దీన్ని ప్రపంచానికి అందించాలనుకుంటున్నాం. కారణం ఏంటంటే పుస్తకం చదివే టైం జనాలకు లేదు, ఈ పుస్తకం అర్థమయ్యే స్థితిలోనూ ఉండదు, అంత ఈజీ కాదు. కాబట్టి ఇది వింటుంటే వినగా మీరు మీ ప్రయత్నం లేకుండానే వినొచ్చు. పుస్తకం అయితే ప్రయత్నం ద్వారా మాత్రమే, ఆ ప్రయత్నం ద్వారా కూడా సాధ్యం కావటం లేదు. కాబట్టి మీరు కారులో వెళ్తూ రోజుకో చాప్టర్ వింటూ ఉండండి. మీరు డెస్టినేషన్కి వెళ్తూ మనసుకి బోల్డంత హాయి ఇస్తుంది, మీ ఐడియాలజీ మారుస్తుంది, మీ ఆలోచనని మారుస్తుంది, మీ దృక్పథాన్ని మారుస్తుంది, మీ గమనాన్ని మారుస్తుంది, మీ లక్ష్యాన్ని మారుస్తుంది. ప్రపంచానికి ఏదో ఒకటి చేసేంతవరకు మిమ్మల్ని నిద్రపోనివ్వదు, మిమ్మల్ని శాశ్వతుల్ని చేస్తుంది. ఇంతకంటే ఆనందం, స్ట్రెస్లెస్ ఆనందం ఇస్తుంది. ఇంతకంటే ఒక పుస్తకం మనకి ఇవ్వాల్సిన, ఒక గ్రంథం, ఒక ఐడియాలజీ మనకి ఇవ్వాల్సిన ఇంకా ఎక్కడ దొరుకుతుంది అని చెప్తున్నప్పుడు కొంతవరకు ₹1,00,00,000 వరకు కరెక్ట్ అయింది. చివరికి ఆ ₹1,00,00,000 భగవద్గీత కంప్లీట్ చేయడానికి ఉపయోగపడలా. మొదటి అడుగు వేయడానికైనా ఉపయోగపడింది. మొదటి అడుగు వేయడానికి ఉపయోగపడింది. మళ్ళీ అడుగు అంటే చివరికి ఫైనల్గా ఇంకా 1,80,00,000 అయితే తప్ప ఇంకా ప్రాజెక్టు విడుదల కాని పరిస్థితి ఉన్నప్పుడు తెలుగు వర్షన్లో మీరప్పుడు ABN ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నారు. ఆ సమయంలో ABN మన రాధాకృష్ణ గారు నన్ను ఇంటర్వ్యూ చేశారు. ఈ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అది వీలైతే అందరూ మన ఫౌండేషన్ వెబ్సైట్లోనే ఉంది, యూట్యూబ్లో కూడా ఉంది, చూడొచ్చు. అది వెరీ ఇన్స్పైరింగ్ ఇంటర్వ్యూ అని చాలా చాలా కితాబ్ వచ్చిన ఇంటర్వ్యూ, చాలా మంచి ఇంటర్వ్యూ. రాధాకృష్ణ గారు కూడా చాలా 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 ఆత్మీయంగా చేసిన ఇంటర్వ్యూ అది. సో ఆ ఇంటర్వ్యూ చూసిన కొన్ని లక్షల మందిలో ఒక మహానుభావుడు రాధాకృష్ణ గారికి ఫోన్ చేసి, ఆయన అంత చిన్న వయసులో భగవద్గీతకి తన జీవితాన్ని అంకితం చేయడం అనేది నన్ను ఇన్స్పైర్ చేసిన పాయింట్. అలాంటి ప్రాజెక్టులు సాగిపోవాలి కానీ ఆగిపోకూడదు. ఆ ప్రాజెక్టుకి నేను సపోర్ట్ చేయకపోతే నా సంపదకి అర్థం లేదు అన్నానని చెప్పండి, ఆయనకి ఏం కావాలో అడగండి అన్నాడు. ఆయన ఎవరైనా చెప్తాను అంటే రాధాకృష్ణ గారు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి మీకేం కావాలని అడుగుతున్నాడని. మీకు తెలియదండి, నాకు చాలా కావాలి, ఇంత కావాలని అడిగితే ఆయన ఊరు ఖాళీ చేసి కూడా వెళ్ళిపోతాడు. ఆయన అంత కావాలి నాకు, కానీ అది చెప్పే ధైర్యం లేదు. ఇక ఈ వెళ్తున్న గమనంలో ఒక్కొక్క చోట అక్కడ 10,000 ఇక్కడ 25,000 అలా ఎంతకాలం పడుతుందో పట్టనివ్వండి, అది అయినప్పుడే ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుంది అన్న. లేదు అసలు మీరు అంత డిసప్పాయింట్ కావద్దు, ఆయనంతటా ఆయనే అడిగినప్పుడు మనం ఎవరు రిస్ట్రిక్ట్ కావడానికి, ఏమో ఆయన అంతా ఇవ్వచ్చు, లేకపోతే ఇచ్చినంత ఇస్తాడు, మిగతాది ఇంకోరెవరో ఇస్తారు అన్నాడు ఆయన. సరే అయితే అది నేను అడిగే ధైర్యం లేదు కానివ్వండి, మీరు చెప్పండి, 1,80,00,000 కావాలి నాకు, అప్పుడు ఈ ప్రాజెక్ట్ రిలీజ్ అవుతుంది అన్న. తప్పకుండా అడుగుతాను అన్నాడు. ఆయన కూడా ఆశ్చర్యపోలేదు, 1,80,00,000 వద్దులేండి నేను అడగలేండి అనలేదు ఆయన. అంతసేపు రాధాకృష్ణ గారు ఆ కృష్ణుడి పేరు గల వ్యక్తి ఈ ప్రాజెక్టుకి ఆయన ఇచ్చిన నోటి మాట అనన్య సామాన్యం. అదే అనన్య సామాన్యం. నేను చాలా కృతజ్ఞుడిని. మూర్తికి ఇందులో పనిచేస్తున్నారు, ABNలో పనిచేస్తున్నారు. ఆయనతో ఈయన కలిసి ఏర్పాటు చేశాడు. గంగాధర శాస్త్రి గారు మీ దగ్గరికి వస్తారు అంటే మళ్ళీ ఏమన్నాడంటే ఈయన, అసలు అట్లాంటి గొప్ప వాళ్ళ దగ్గరికి మన వయసుతో సంబంధం లేదండి, వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో తెలుసుకుని చేయడం జ్ఞానం, కానీ మనం పిలిపించుకోకూడదు అంటే అది అహంకారం అవుతుంది అన్నాడండి. ఆయన జ్ఞానానికి, అసలు ఆయన నిరాడంబరత్వానికి, ఆయన సంస్కారానికి అది చూడండి ఎలా కనెక్ట్ అవుతారు.
ఈ కనెక్ట్ ఆయన అలా అంటాడని, ఆయన పలానా చోట ఉన్నాడని మనకి ఎలా తెలుస్తుందండి? అసలు ఎవడు కనెక్ట్ చేయాలండి? ఎవడు కనెక్ట్ చేయాలి? యత్కృపా తమహం వందే పరమానంద మాధవం. నీకేం కావాలో ఆర్తితో వాడిని అడిగితే వాడు సెట్ చేస్తాడు, పీపుల్ని సెట్ చేస్తాడు, ఒక ఛానల్ని క్రియేట్ చేస్తారు. ఆయన ఎవరంటే ఆయన థియేటర్కి వచ్చి మధ్య మార్గంలో నా దగ్గరికి రాకుండా ఇక అటు ఇటు వెళ్లకుండా మేము ఒక ఏర్పాటు చేసాం, థియేటర్కి వచ్చి వినండి అని. విశ్వరూప సందర్శన యోగం విన్నాడు ఆయన. విని నిలబడి అంత వయోభారంతో ఉన్న వ్యక్తి కూడా నిలబడి వంగి ముకుళిత హస్తాలతో, వణుకుతున్న చేతులతో, కన్నీళ్లతో, గద్గద స్వరంతో, స్వామి దైవ దర్శనం జరిగిన అనుభూతి నా జీవితంలో నాకు ఈరోజు కలిగింది, చాలా కృతజ్ఞతలు అని టక్కన ఫోన్ ఇంతే మాట్లాడాడు ఆయన. అన్నాడు అంతే. ఆయన ఏమంటున్నాడో వినపడలేదు. ఆయన విడిగా మాట్లాడినా చాలా పొడిగా ఆర్ద్రతగా ఎడిటెడ్ వెర్షన్ ఏం మాట్లాడాలనుకుంటాడో అదే మాట్లాడతాడు. ఎక్స్ట్రాలు, వివరించటాలు, టైం వేస్ట్లు, టైం పాస్లు చేయడు ఆయన. ఫైనల్గా ఆయన అలా అన్నాడు. తలుపు దోసుకుని వాళ్ళ పిఏ వచ్చాడు. 2 minutes పిఏ వచ్చాడు, ఒక కవర్ ఇచ్చాడు. ఆయన నమస్కారం పెట్టి ఆయన పాదాభివందనం చేసి నమస్కారం చేసి వెళ్ళిపోయాడండి. చేస్తే మా పక్క ఉన్న వాళ్ళందరూ, ఏమండి కనీసం ఈ షెడ్యూల్ కన్నా వస్తుందా, కనీసం 25,000 50,000 ఇచ్చి ఉంటాడా, ఈ షెడ్యూల్ కన్నా 2 రోజుల రికార్డింగ్ కన్నా వచ్చి ఉంటుంది, ఓపెన్ చేయండి సార్, బీపీ పెరుగుతోంది అని వీళ్ళు స్టూడియోలో ఉన్నవాళ్ళు డబ్బులు ఎలా వెతుక్కుంటున్నామో తెలుసు వీళ్ళందరికీ పాపం. వేసి నాయన అది ఆయన ఇచ్చాడు, దానికి వెళ్ళాల్సింది కదా, నేను ఓపెన్ చేయడం ఏంటి, నువ్వు అడిగావు కదా, నువ్వు ఓపెన్ చేయి అన్న. ఆయన ఓపెన్ చేసి చూసి షాక్ అయ్యి అట్లా నోరు తెరిచి అలా ఆగిపోయాడు. 1,80,00,000 సింగిల్ చెక్. కెన్ యూ ఇమాజిన్? 5 రూపాయలు ఇచ్చి 5 లక్షల పబ్లిసిటీ అనౌన్స్ చేసే ఈ రోజుల్లో వాడెవడో గుళ్ళో ఫ్యాన్ ఇస్తాడు. ఆ ఫ్యాన్ మీద మా నాన్నగారు సత్యరంగయ్య గారి స్మారకార్థం అని వీడి పాపం వీడి పుణ్యం అని వాళ్ళ నాన్న కొట్టుకుంటూ ఉంటాడు జీవితాంతం. 1,500 ఫ్యాన్ ఇచ్చి 1,80,00,000 ఇచ్చి ఈయన ఏమన్నాడు తెలుసా అండి, నేను పేరు కోసం చేయలేదు ఇది, మా ఇంట్లో చేసే ప్రతి సత్కార్యానికి ముందు భగవద్గీత పారాయణతో ప్రారంభిస్తాం, అక్కడ మీరు కనెక్ట్ అయ్యారు, దీన్ని ఈ వయసులో ప్రపంచానికి మీరు చాటి చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు, నా పేరు కూడా ఎక్కడా వేయద్దు అన్నాడండి ఆయన. నా పేరు కూడా ఎక్కడా వేయద్దని. ఆయన పేరు ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ని ఈ స్థాయి దాకా తీసుకొచ్చిన మహానుభావుడు నవయుగ విశ్వేశ్వరరావు గారు. ఆయన్ని ఆ క్యాస్ట్ ఏ మనుషులు ఏ లెవెల్లో ఉంటారు చూడండి, వాడు అక్కడ క్యాస్ట్ దగ్గరే ఉండిపోతాడనమాట, వాడు మతం దగ్గరే ఉండిపోతాడనమాట, ఎప్పటికీ మానవత్వానికి చేరుకోడనమాట. ఇప్పుడు ప్రపంచం అంతా అలాగే ఉంది. ఈ పిల్లల చేత ప్రమాణం చేయించిన ఇలాంటి వాళ్ళు బొట్టు పెట్టుకుని తాత్కాలికంగా యజ్ఞాలు చేసేస్తే కుదరదు, దాన్ని వ్యాప్తి చేయాలి. ఇందులో ఉన్న రహస్యం ఏమిటో ప్రతి వాడికి చెప్పగలగాలి. హిందుత్వంలో ఉన్న అంటే ప్రపంచంలో ఏ మతం ఏ ధర్మం దీని దగ్గర కూడా రాలేదండి. ప్రపంచంలో ఎవరైనా దీన్ని సద్గురువుగా తీసుకుని జగద్గురువుగా తీసుకుని ఇక్కడికి వచ్చి పాఠం నేర్చుకోవాల్సిందే. మీరు ఇంకా గట్టిగా మాట్లాడితే జీసస్ తన జీవిత ప్రారంభ దశలో 10 సంవత్సరాల పాటు ఆయన జెరూసలంలో లేడు, ఆయన బెత్లెహేంలో లేడు. ఆయన ఆ భారతదేశానికి వచ్చి ఇక్కడ హిమాలయ యోగుల దగ్గర ఉన్నాడు ఆయన. అంటే నేను ఎప్పుడు చెప్తుంటాను, యోగులకి సైతం జీసస్ యోగులకి సైతం యోగాన్ని నేర్పిన దేశం ఇది. క్రియాయోగా నేర్చుకున్నాడు జీసస్. అందుకని మాకు జీసస్ మీద చాలా మాకు తేడా ఏంటంటే, మీకు కృష్ణుని మీద గౌరవం లేదు, మాకు జీసస్ మీద నమ్మకం ఉంది, జీసస్ మీద గౌరవం ఉంది. మేము జీసస్కి వ్యతిరేకం కాదు. దాన్ని మీరు ఇష్టం వచ్చినట్టు ఏమంటారు డైవర్ట్ చేసి ఈ పెర్వర్టెడ్ అంటామే, ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ అంటే అర్థంట, ఏషా అంటే ఏసుట. చివరికి అంత నీచానికి ఏషా అంటే ఇది అని అర్థం. ఇది బ్రాహ్మస్థితి. బ్రహ్మం అంటే పరమాత్మ అని అర్థం. ఈ స్థితి పొందినవాడు మళ్ళీ పునర్జన్మని పొందడం. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణం రుచ్యతి. అసలు ఏంటంటే ఆ కమ్యూనికేషన్ ఏంటండి, ఐడియాలజీ ఏంటండి? అది ఈ దేశం. ఆ దేశంలో పుట్టిన నేను భగవద్గీతని ప్రచారం చేయడం పట్ల నేను అద్భుతమైన సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకున్నాను అని గర్వపడతా. నేను ప్రపంచంలో ప్రతి వ్యక్తిని నాకు చాలా డిప్రెషన్లో ఉన్నవాళ్ళు, భగవద్గీత రహస్యం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు, స్ట్రెస్లో ఉన్నవాళ్ళు,
చాలామంది మన 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 భగవద్గీత ఆఫీస్కి వస్తారు సపోర్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళు. నేను మీ ఛానల్ ముఖతః నేను ఇది కూడా అడుగుతున్నాను. భగవద్గీత ప్రపంచవ్యాప్తంగా ఈ ఐడియాలజీని ప్రపంచంలో మీరు ఎక్కడున్నా అక్కడ మీరు ఇందులో కలవక్కర్లేదు. మీరు దయచేసి నా భగవద్గీత అంతా విన్నారు కదా, దయచేసి హిందూయిజంలోకి రండి రండి అని మీరు అడగరు. నేను ఇచ్చే స్థితిలో ఉన్నా, అడుక్కునే స్థితిలో లేను. ఇస్తుంది ఏంటి? జ్ఞానం. నిజంగా నేను ఒకవేళ అడుక్కుంటే ఏమని అడుక్కుంటాను తెలుసా? ఒరే మానవులు కండిరా, స్వార్థం లేని మానవులు కండిరా, ఉత్తమ జీవితాన్ని గడిపే మానవులు కండిరా, నీ వెనక వచ్చే జనరేషన్స్కి ఆదర్శప్రాయాలుగా ఉండే మానవులు కండిరా, ఒక వివేకానందల, ఒక నిస్వార్థంగా ప్రవర్తించిన మహాత్మా గాంధీల. జీవితం అంటే ఏమిటో వేల సంవత్సరాల పాటు తర్వాత జనరేషన్స్ గుర్తు పెట్టుకునేట్టు ప్రవర్తించిన ధర్మాన్ని అనుష్ఠించిన రాముడిలాగా ఉండండిరా. రాముడు అందుకని. కాబట్టి ఇంత ఐడియాలజీతో ముందుకు వెళుతున్న భగవద్గీత ఫౌండేషన్ని దయచేసి సపోర్ట్ చేయండి అని మీ ఛానల్ ముఖతః నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. నా జీవితం భగవద్గీత ప్రచారానికే అంకితం. థ్యాంక్ యూ సో మచ్ గంగాధర శాస్త్రి గారు. ఇప్పుడు మాకు భగవద్గీత అనేది అనంతం. దానిలో తవ్విన కొద్దీ మనకు కావాల్సినటువంటి జ్ఞానసారం, గీతా జ్ఞానసారం అనేది మనకు అందుతుంది. మనం ఎంత తీసుకోవాలనుకుంటున్నాము, ఎలా తీసుకోవాలనుకుంటున్నాము, ఎలా ఆచరించాలనుకుంటున్నామో అదంతా మన మీద డిపెండ్ అయి ఉంటుంది. అనంతమైనటువంటి సాగరం లాంటిది భగవద్గీత. మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఒక టైం అనేది కూడా తెలియదు. మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి అనే దగ్గర నుంచి ఫస్ట్ పాజిటివ్ వైబ్రేషన్ అనేది వస్తుంది మీ దగ్గర నుంచి. మీతో మాట్లాడినప్పుడు ఆ టైం కూడా తెలియదు అసలు. మనం ఏ దారిలో వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనే దగ్గర నుంచి ప్రతిదీ మీ దగ్గర నుంచి అందుతుంది. ఆ పాజిటివ్ వైబ్రేషన్తోనే ఇక్కడ నుంచి మేము బయటకు వెళ్ళడం కూడా అలాగే వెళ్తాము. హోప్ఫుల్లీ ఈ ప్రోగ్రామ్ని చూస్తున్న వాళ్ళు, మీ ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళు కూడా అదే ఆలోచనలో అలా ఉన్నవాళ్ళు మీ ప్రోగ్రామ్ని ఖచ్చితంగా చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సంపూర్ణ కృష్ణానుగ్రహ ప్రాప్తిరస్తు. ఇదంతా పరమాత్మ నాకు ఇచ్చిన శక్తినే మీ ముందు ప్రదర్శించానని భావిస్తూ నమస్కారం. కృష్ణం వందే జగద్గురు. జై శ్రీకృష్ణ. జై కృష్ణ. సో ఇది గంగాధర శాస్త్రి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. ఈ ప్రోగ్రాం కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ కవిత సైనింగ్ ఆఫ్. ఇప్పుడు నెక్స్ట్ మూవీస్ ఏమున్నాయి, ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడు నెక్స్ట్ యాదాద్రి తర్వాత? Actually, I signed a movie Power Killer. Movie called Arishankar's director. It's very stylish movie. So I like I work like kind of movie and getting the color. Okay. So I'm planning. It's on June. Oh. From May we are starting working on.